హరే కృష్ణ డివోటీస్, అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనము చైతన్య చరితామృతంలో చతుశ్లోకి భాగవతం రెండవ శ్లోకాన్ని ఆల్రెడీ చర్చిస్తూ ఉన్నాము. ముందుగా ప్రేయర్స్ చేసుకొని ఆ రెండవ శ్లోకాన్ని డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమా ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూప స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్త శక్తికం. ఈరోజు నేను చెప్పే క్లాసు నేను కూడా మీలాగే నేను సీరియల్స్ నుంచి విని నాకు అర్థమైంది మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానండి. ఏవైనా తప్పులు దోషాలు ఉంటే మన్నించండి. కాకపోతే మీకు కొంత నాకు తెలిసింది కొంత తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, అంతే తప్ప మీకంటే గొప్పగా ఏదో తెలుసని కాదు. కాకపోతే కొంత మీకు నాకు అర్థమైంది మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఒక క్లాసుగా భావించకండి. ఓకే, ఇప్పుడు మనము రెండవ శ్లోకాన్ని చర్చిస్తూ ఉన్నాం. బ్రహ్మదేవుడు ఎప్పుడైతే తపస్సుని ఆచరించి గర్భోదక సాయి విష్ణు నుంచి ఆవిర్భవించి ఆయన ఏం చేయాలో తెలియక తప అనే శబ్దాన్ని వినిపించి తపస్సు చేసి భగవంతుడి యొక్క కృప వలన ఆయన వైకుంఠధామానికి వెళ్ళి గర్భోదక సాయి విష్ణువుని ఆయన దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకున్న తర్వాత ఆయన్ని దర్శించి ఆయన్ని కీర్తించి తర్వాత కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలకి సమాధానంగా భగవంతుడు బ్రహ్మదేవుడికి సమాధానం ఇస్తూ ఉన్నారు. అయితే అందులో రెండవ ప్రశ్న ఏంటి? మొదటి ప్రశ్న రెండవ ప్రశ్న చెప్పగలరా భారతీ మాతాజీ? చెప్తాను. మొదటి ప్రశ్న ప్రాకృత రూపం అప్రాకృత రూపాల గురించి చెప్పారు. ఏంటి వాటి గురించి చెప్పమని అడిగారు బ్రహ్మదేవుడు. రెండో ప్రశ్న ఏంటంటే యోగమాయ మహామాయ శక్తులు శ్రీకృష్ణుడు ఆ శక్తులతోటి ఏ విధంగా ఆటలాడాడు అనేది రెండో ప్రశ్న. ఆంతరంగిక శక్తులు. మూడోది భౌతిక మాయలు చాలా రకాలు ఉంటాయి, కానీ అవన్నీ బ్రహ్మదేవుడు విసర్గ చేస్తాడు, కృష్ణ భగవానుడు సర్గ చేస్తాడు. ఇవి నేను చేస్తున్నాను కానీ నాకు గర్వం రాకుండా. ప్రశ్న మాత్రమే, గర్వం రాకుండా మీరు నన్ను అనుగ్రహించండి అని అడుగుతాడు అన్నమాట. ఓకే, మొదటి ప్రశ్న అప్రాకృత రూపాల గురించి. రెండో ప్రశ్న ఆయన భగవంతుడి యొక్క శక్తులైన యోగమాయ మహామాయ గురించి ప్రశ్నించారు. మూడవ ప్రశ్న భగవంతుడి యొక్క లీలలేనా మాతాజీ? లీలల గురించి ప్రశ్నించారు. తర్వాత నాలుగో ప్రశ్న మీరిచ్చినటువంటి నాకు ఈ సేవ నేను గర్వం రాకుండా ఎలా చెయ్యాలి అనేది నాలుగో ప్రశ్న. భగవంతుడు ఇచ్చినటువంటి సేవ ఏమిటది? విసర్గ. అది నేను ఎలా చెయ్యాలి అనేది ఆయన ప్రశ్నించారు. దానికి మొదటి శ్లోకము మొదటి ప్రశ్నకి సమాధానం. ఆల్రెడీ మనము మొదటి శ్లోకం చూసాము. అది ప్రాకృత అప్రాకృత రూపాల గురించి డీటెయిల్డ్గా ఒక క్లాస్ కాదు 2 క్లాసుల్లో డిస్కస్ చేశాము. ఈ రోజు మనము రెండవ ప్రశ్న యోగమాయ మరియు మహామాయల గురించి ప్రశ్నించారు కదా, ఆ ప్రశ్నకు సమాధానంగా మనం రెండవ శ్లోకాన్ని చర్చిస్తున్నాం. ఆల్రెడీ కొంత చర్చించాము, ఈసారి మళ్ళీ రివిజన్ చేసుకొని ముందుకు వెళ్దాం. ऋतेर्दं यत् प्रतीयेत न प्रतीयेत चात्मनि तद्विद्या आत्मनो मायां यथा भासो यथा तमः. ऋतेर्दं यत् प्रतीयेत न प्रतीयेत चात्मनि तद्विद्या आत्मनो मायां यथा भासो यथा तमः. ఇందులో ఇప్పుడు ఈ శ్లోకంలో ఎవరైనా వర్డ్ బై వర్డ్ మీనింగ్ మనం ఏం చర్చించుకున్నా ఎవరైనా చెప్పగలరా? ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు వీడియో ఆన్ చేసుకొని చెప్పండి.
ఇక్కడ హరే కృష్ణ మాతాజీ, ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్తున్నారు, దేని వలనైతే సత్య వస్తువు ప్రతీతం అని కాదో అదే మాయగా చెప్తున్నారు మాతాజీ. మాయ అంటే ఏంటో చెప్తున్నారు. ప్రతీతం కానిది మాయ, నా చేత ప్రతీతం కానిది ఏదైతే ఉందో అది మాయగా చెప్తున్నారు. అది రెండు రకాలుగా ఉంటుందని చెప్పారు. మాంటిది ఏం ప్రతీతం కాదు మాతాజీ. వాస్తవికత మాతాజీ, ఏదైతే వాస్తవికత బయటికి వ్యక్తం కాదో అది మాయ, రియాలిటీ. అయితే మీరు ఇలా వర్డ్ బై వర్డ్ చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా మాతాజీ వర్డ్ బై వర్డ్? నేను లేకుండా ట్రై సత్యంగా చేస్తాను మాతాజీ. ప్రతీకమయ్యేది ఏది కలదో అది నిక్కంగా నా మాయ. ఓకే, ఇంకా నేను ట్రై చేయను మాతాజీ. చెప్పండి మాతాజీ. ఆ, అంటే ఈ మహామాయ ఈ జీవాత్మపై ఎలా పనిచేస్తుంది అనేది, అంటే దీనివల్ల సత్య వస్తువు అంటే లేని వస్తువు తర్వాత ప్రతీతం అవుతుందో దాన్ని నా మాయగా తెలుసుకోమంటున్నారు. మహామాయ దానిని నా మాయగా తెలుసుకో అని ఎక్కడ చెప్పారు ఈ శ్లోకంలో? దానిని నా మాయగా అంటే తెలుసుకో అని. సత్య వస్తువు ప్రతీతం అవుతుందో దాన్ని నా మాయగా తెలుసుకో. అవును మాతాజీ, నా మాయగా తెలుసుకో అని ఎక్కడ చెప్పారు ఈ శ్లోకంలో? అంటే మాతాజీ, ఉన్నది ఉన్నట్లుగా కనిపిస్తుంది, లేనిది లేనట్లుగా కనిపిస్తుంది. మాతాజీ ప్రశ్న అది కాదు, నా మాయగా తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది అంటే 2 లైన్లు ఉన్నాయి, 2 లైన్లలో 4 పాదాలు ఉన్నాయి. ఈ 4 పాదాల్లో దానిని నా మాయగా తెలుసుకో అన్నారు. అది ఏ పాదం యొక్క మీనింగ్? కృతేర్థం యత్ప్రతీయేత న ప్రతీయేత చాత్మని. రెండో లైన్ దాని యొక్క మీనింగ్ నా మాయగా తెలుసుకో అని చెప్తున్నారా? రెండో లైన్ కి నా మాయగా తెలుసుకోవాలని రెండో చెప్పారు లైన్ మాతాజీ. రెండో లైన్. అంటే 2వ లైన్లో దేనికి అది? అసత్తులు గురించి తద్విద్యాదాత్మనో. తద్విద్యాదాత్మనో మాయ యదా వాసో యదా. తద్విద్యాదాత్మనో మాయ. తద్విద్య ఆత్మనో మాయం అంటే నా మాయగా తెలుసుకో. ఏమిటి నా మాయగా తెలుసుకో? అది మళ్ళీ పై లైన్లో చెప్తున్నారు. దానిని నా మాయగా తెలుసుకో అని చెప్పారు. తద్విద్య ఆత్మనో మాయం అంటే దానిని నా మాయగా తెలుసుకో. ఏమిటి అది? దేన్ని నా మాయగా తెలుసుకోవాలి? అది పై లైన్లో చెప్తున్నారు చూడండి. రితేర్ధం యత్ ప్రతీయేత. అర్థం ఇక్కడ ఏమంటున్నారు? రితేర్ధం యత్ ప్రతీయేత. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఫస్ట్ మీరు మీనింగ్ వర్డ్ మీన్స్ రాసుకోండి. యత్ అంటే ఏమిటి? దేని వలనైతే, దేని వలనైతే. రిత్ అంటే లేని, అర్థం అంటే సత్య వస్తువు. రితేర్ధం అంటే లేని సత్య వస్తువు. యత్ దేని వలనైతే లేని సత్య వస్తువు. ప్రతీయేత అక్కడ ఏమన్నారు? ప్రతీయేత అంటే ప్రతీతం అవుతుంది. ప్రతీయేతన అంటే ప్రతీతం అవుతుంది అంటే కనపడుతుంది. లేని సత్య వస్తువు కనపడుతుందో దాని మీనింగ్. ఋతేర్ధం యత్ ప్రతీయేత అంటే లేని సత్య వస్తువు ప్రతీతం అవుతుందో. అలాగే ప్రతీయేతచ అంటే ఏంటి? లేని సత్య వస్తువు ప్రతీతం కాదో. లేని సత్య వస్తువు ప్రతీతం కాదో. తద్విద్యాత్మనో మాయం అదే నా మాయ, అదే నా మాయ అని ఎవరు చెప్తున్నారు? శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు. ఎత్తు దేని వల్ల లేని సత్య వస్తువు ప్రతీతం అవుతుందో అది నా మాయ అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అర్థమైందండి ఇంతవరకు? ఆ తర్వాత ఏం చెప్తున్నారు? యథాభాసో యథాతమః. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. యథాభాసో యథాతమః. ఇక్కడ యథ అంటే దాని వలె, ఆభాస అంటే ప్రతిబింబం. మనము ప్రతిబింబం ఎలా వస్తుంది? వెలుగు వల్లనే వస్తుంది.
అంటే ఇక్కడ యథాభాసు అంటే దీపము, అలాగే యథాతమః అంటే చీకటి. ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి? లేని సత్య వస్తువు ప్రతీతం అవుతుంది అంటే అది తమః. లేని సత్య వస్తువు ప్రతీతం అవట్లేదు అంటే ఏమిటి? అది దీపం. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి? దీపం వలన లేనిది లేనట్లుగా కనిపిస్తుంది, ఉన్నది ఉన్నట్లుగా కనిపిస్తుంది. చీకటి వలన లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ మనము ఈ శ్లోకం ద్వారా భగవంతుడు మనకి ఏం చెప్తున్నారు అంటే ఆయన యొక్క యోగమాయ మరియు మహామాయ గురించి మనకు చెప్పబోతున్నారు. అయితే ఫస్ట్ మనం ఈ శ్లోకంలో భగవంతుడి యొక్క రెండు మాయల్లోని యోగమాయ మహామాయ, రెండు మాయా శక్తులు, ఆయన యొక్క శక్తులే రెండు. ఆయన యొక్క శక్తి అయినటువంటి యోగమాయ మరియు మహామాయ, ఒకటి బహిరంగ శక్తి, ఇంకొకటి ఆంతరంగిక శక్తి. అయితే ఇప్పుడు మనం మహామాయ గురించి ఫస్ట్ చర్చిస్తూ ఉన్నాం. ఆ మహామాయ అనేది రెండు రకాలు, విద్య మరియు అవిద్య. ఏంటి అండి మహామాయ రెండు రకాలు? ఏంటివి అవి? విద్య, విద్య మరియు అవిద్య. అయితే ఇప్పుడు విద్య ఏంటి, అవిద్య ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విద్య ఏంటి, అవిద్య ఏమిటి? మనకి మాయ అనగానే మనందరికీ ఒక అపోహ ఉంటుంది. మాయ అంటే మనకు అనుకూలమైంది కాదు, ప్రతికూలమైనది. మాయ అంటే మనకి చెడు చేస్తుంది అనే భావం ఉంది. కానీ మాయ కేవలం ఎప్పుడు చెడే చేయదు, దాని మనకు కొంత అనుకూలంగా కూడా ఉంటుంది. మాయలోని విద్య మనకు అనుకూలంగా ఉంటుంది, మాయలోని అవిద్య మనకి ప్రతికూలంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మాయలోని ఏ పార్ట్ మనకి అనుకూలంగా ఉంటుంది? విద్య అనుకూలంగా ఉంటుంది. మాయలోని ఏది మనకు అననుకూలంగా ఉంటుంది? అవిద్య, చీకటి. ఇప్పుడు మరి విద్య అంటే ఏంటి, అవిద్య అంటే ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నం. అంటే ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది, లేనిది లేనట్టు చూపిస్తుంది విద్య. ఉన్నట్లుగా ఉండేది విద్య. అవిద్య అనేది లేనట్టుగా భయాన్ని కలుగజేస్తుంది. ప్రశ్నించినప్పుడే మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే ఓకే, లేకపోతే మధ్యలో డిస్టర్బ్ అయిపోద్ది క్లాస్. ఓకే సార్, వెల్కమ్. మాతాజీ. మాతాజీ, ఇప్పుడు ఏం తెలుసుకుంటున్నాం మనం? మాయ యొక్క విద్య అవిద్య గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మాయ యొక్క విద్య అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఏం చెప్పారు? ప్రతీయేతన. మనకి ఉదాహరణ ఏం చెప్పుకున్నాం? దీపం అంటే ఏమిటి? విద్య. విద్యకి ప్రతీక దీపం. అంటే విద్య అంటే జ్ఞానము, దీపము అని చెప్పవచ్చు. ఎప్పుడైతే దీపం వెలుగులో ఎలా ఉంటుంది? ఏదైనా సరే మనకి ఉన్నది ఉన్నట్లుగా కనిపిస్తుంది, లేనిది లేనట్లుగానే కనిపిస్తుంది. ఉన్నది ఉన్నట్లుగా. ఇప్పుడు మనం ఒక గదిలో ఉన్నాం, లైట్ వేసామనుకోండి, ఎక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. లేనివి ఇక్కడ ఇప్పుడు లైట్ లేదనుకోండి, కరెంట్ లేకపోతే మనకి చీకటిగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎక్కడ కదిలితే అది ఏంటో అని భయం వేస్తుంది. అదే లైట్ ఉంటే ఏం భయం వేయదు. మీరు ఇంట్లో ఎప్పుడైనా చీకటిగా ఉంది, ఒక్కళ్ళే ఉన్నారనుకోండి, ఎక్కడ ఒక చిన్న కదలిక వచ్చినా భయం వేస్తుంది. అదే లైట్ ఉంటే ఒక్కళ్ళు ఉన్నా భయం వేయదు. ఎందుకు? ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి భయం లేదు. లేనిది లేనట్లుగా కూడా కనిపిస్తుంది. అక్కడ ఏదో నీడ కనిపించింది, ఆ నీడంటే ఏంటో భయం వేస్తుంది. అదే లైట్ ఉంటే అక్కడ ఏమీ లేదు అనేది అర్థమవుతుంది. అంటే మాయ యొక్క విద్యాశక్తి మనకు అనుకూలమైనది. మాయ యొక్క విద్యాశక్తి వలన మనలో ఉన్న భయాన్ని పోగొడుతుంది. మనలో ఉన్న భయాన్ని పోగొడుతుంది. ఇప్పుడు మాయ యొక్క అవిద్యాశక్తిని గురించి తెలుసుకుందాం. మాయ యొక్క అవిద్య ఎలా పనిచేస్తుంది అంటే ఉన్నది లేనట్లుగా చూపిస్తుంది, లేనిది ఉన్నట్లుగా చూపిస్తుంది. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపిస్తుంది. అది ఎలా? ఇప్పుడు ఇంట్లో అనుకో ఒక దీపమైనా పెట్టుకుంటాం, మనకు కనిపిస్తుంది. కానీ ఎక్కడికైనా బయటికి వెళ్తే అక్కడ మనకి ఒక సిటీ కానీ ఒక విలేజ్ కానీ ఏదైనా ఉంటే మనకు లైటింగ్ ఉంటుంది. కానీ ఎక్కడైనా లైటింగ్ లేని ప్లేస్లోకి వెళ్ళామనుకోండి, చీకట్లో ఉంటే
మనకి ఏమనిపిస్తుంది? అక్కడ మనకి ఏదో ఉంది, మనకు అవసరమైంది ఏదో ఉంది, కానీ అది మనకు కనిపించదు. మనం నైటు చీకట్లో ఒక్కళ్ళమే ఉన్నాం, మన ఎదురుగానే ఒక పోలీసు ఉన్నా మనకు కనిపించడు. అంటే ఉంది, కానీ ఉన్నది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా కనిపిస్తుంది, కనిపించదు. లేనిది ఉన్నట్లుగా, అంటే ఎక్కడ ఏది కదిలినా ఏముందో అని భయం, ఎక్కడ ఏం కదిలినా ఏది ఉందో అని భయం. అంటే లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇది మాయ యొక్క అవిద్య వలన. మాయ యొక్క అవిద్య అంటే ఏమిటి? చీకటి వలన మనకు కలిగే భావం అన్నమాట. ఈ విధంగా మనము మరి దేన్ని తెలుసుకోవడానికండి ఇదంతా? ఉన్నది ఉన్నప్పుడు చెప్పండి. నిజమైన జ్ఞానాన్ని పొందడం కోసం మాతాజీ. నిజమైన జ్ఞానం ఏమిటి? ఆధ్యాత్మికమైంది, స్వామిని తెలుసుకో, శాశ్వతమైన జ్ఞానం. ఆ జ్ఞానమే పరతత్వ జ్ఞానం. ఇక్కడ పరతత్వ జ్ఞానం పొందడానికి మనకి ఏం చేస్తుంది? మాయ యొక్క విద్య మనకు అనుకూలంగా ఉంటుంది, మాయ యొక్క అవిద్య మనకి ప్రతికూలంగా ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, సరే అయితే ఇప్పుడు మనము శ్లోకంలో ఏం చెప్పారో ఉదాహరణ ద్వారా తెలుసుకున్నాం. చీకటి, వెలుగు, పరతత్వ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మాయ యొక్క విద్య మనకి అనుకూలంగా ఉంటుంది, మాయ యొక్క అవిద్య మనకి ప్రతికూలంగా ఉంటుంది అని తెలుసుకుందాం. అయితే అసలు ఇప్పుడు పరతత్వ జ్ఞానం పొందాలి అనుకునే వాళ్ళు ఎవరు? ఎవరు పొందాలనుకుంటున్నారు పరతత్వ జ్ఞానాన్ని? శుద్ధ భక్తులు. శుద్ధ భక్తులు. మనకొద్దా మాతాజీ పరతత్వ జ్ఞానం? వద్దా? భక్తులందరికీ కావాలి మాతాజీ, ప్రతి జీవాత్మకి కావాలి. జీవాత్మ అంటే ఇప్పుడు పరతత్వ జ్ఞానం పొందాలనుకునే వాళ్ళు ఎవరు? జీవులందరూ, జీవులు మాతాజీ. పరతత్వ జ్ఞానం పొందాలి అనుకునే వాళ్ళు జీవాత్మలు. అయితే ఇప్పుడు ఈ మాయ యొక్క విద్య అవిద్య అనేది ఈ జీవాత్మ మీద ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఎందుకంటే పరతత్వ జ్ఞానం పొందడానికే కదా మనకి మాయ యొక్క విద్య అవిద్య మన మీద పనిచేసేది. ఇప్పుడు మరి ఆ జీవాత్మ ఎలా ఉంటుంది, ఈ మాయ దాని మీద ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు జీవాత్మ అనేది ఏమిటి? ఒక చిన్న భగవంతుడి నుంచి వచ్చిన ఒక ఆధ్యాత్మిక స్ఫులింగం, ఒక చిన్న అణుకణం. ఎంత చిన్నగా ఉంటుంది అంటే ఒక వెంట్రుకలో 10,000 వంతు ఉంటుంది ఒక జీవాత్మ, ఒక చిన్న అణుకణం. అయితే అది ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచో ఉంది. దానికి ఏమిటి ఆది ఏమన్నా ఉందా అంటే ఆది కాదు, అనాది. ఆదికి అనాదికి తేడా ఏమిటి అంటే, ఆది అంటే ఒక ముందు ఒక మొదలు అనేది ఉంది, మరి అనాది అంటే మొదలు లేదు, ఆరంభమే లేదు. అంటే అణు ఆత్మ అనేది అనాది కాలం నుంచి ఉన్నది. ఇంకొకటి అది అణుపారం, అణుపరిమాణం, మళ్ళీ అది చిన్మయం, సత్మయం అంటే సత్వగుణాన్ని కలిగి ఉంది, చిన్మయ రూపము మరియు ఆనందమయము. సింపుల్గా చెప్పుకోవాలి అంటే జీవాత్మ సచ్చిత్ ఆనంద రూపము. ఏమిటండి? సచ్చిత్ ఆనంద రూపము. సత్ అంటే శుద్ధమైనది, చిత్ అంటే జ్ఞానపూర్ణమైనది, ఆనందం అంటే ఆనందపూర్ణమైనది. సచ్చిత్ ఆనందమయమైనది జీవాత్మ. ఇది అర్థమైందా? అయితే ఇప్పుడు ఈ జీవాత్మ తనని తాను నేను ఆత్మ అని తెలుసుకోగలదు. జీవాత్మకి ఈ గుణం ఉందన్నమాట, తనని తాను ఆత్మ అని తెలుసుకోగలదు. కానీ దానికి తనకి తాను నేను ఆత్మ అని తెలుసుకునే సామర్థ్యం జీవాత్మకి ఉంది. జీవాత్మకి ఏం సామర్థ్యం ఉందండి? దానికి తాను ఆత్మ అని తెలుసుకునే తనని తాను ఆత్మ అని తెలుసుకునే సామర్థ్యం ఉంది. కానీ
ఈ మాయాదేవి ఏం చేసింది? దాని యొక్క అవిద్యా ప్రభావం వలన మనము తనని తాను ఆత్మ అని తెలుసుకునే జ్ఞానం లేకుండా పోయింది. మనకేమిటి? అవిద్యలో ఉన్నాం కదా, మనని మనం ఆత్మ అని తెలుసుకోలేకపోతున్నాం. ఆత్మ అని తెలుసుకోలేకపోతున్నాం, ఓకే. మరి ఇంకా ఏమిచ్చిందండి మాయాదేవి మనకి? మాయ యొక్క అవిద్య మన మీద పనిచేయడం వల్ల మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే, మాయ మనకి నీవు జీవాత్మ అని కూడా నీకు తెలియదు. అదే కాకుండా ఇంకా మనకి ఆ కొన్ని పొరలు ఇచ్చిందనమాట. ఏమిటి? నిన్ను నువ్వు ఆత్మ అనే తెలుసుకోలేవు, కానీ ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఇచ్చిందనమాట. ఏమిటవి అంటే దురహంకారము, చిత్తము, బుద్ధి, బుద్ధి, మనసు, అహంకారం. మనస్సు. అంటే ఇవన్నీ 4 కలిపి ఏమంటారు? సూక్ష్మదేహము. జీవాత్మకి అవిద్య ఆ మాయ ఏమిచ్చింది అంటే, జీవాత్మ యొక్క అవిద్య వలన జీవాత్మ తనని తాను నేను జీవాత్మని అని తెలుసుకోలేకపోతుంది. దానితో పాటుగా దానికి ఇంకా కొంచెం అజ్ఞానం వచ్చేసింది. ఆ అజ్ఞానం వల్ల ఏమిటి? దానికి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము కూడా జీవాత్మ మీద వచ్చాయి. అంటే ఏంటి? ఒక్కొక్క జీవాత్మకి ఏమిటి? స్థూల శరీరము, సూక్ష్మ శరీరాన్ని కూడా ఇచ్చాడు భగవంతుడు. సూక్ష్మ శరీరం, స్థూల శరీరంలో దాంతో పాటు కూడా ఇంద్రియార్థాలను ఇచ్చేశాడు. ఇంద్రియార్థాలంటే ఏమిటి? ఇంద్రియాల ద్వారా భోగింపబడేవి ఇంద్రియార్థాలు. శబ్దము, స్పర్శ, రూపము, గంధం, రసం. ఇంద్రియార్థాలంటే రూపం, గంధం అవి కావు మాతాజీ. ఇంద్రియార్థాలంటే స్పర్శ, కళ్ళ ద్వారా నేను చూసేది, అది నా కళ్ళకి ఇంద్రియార్థం. చూడడం, శబ్ద, స్పర్శ. మాతాజీ అవి తన్మాత్రలు, అవి తన్మాత్రలు. మాట్లాడడం. మాతాజీ ఓకే. ఇంద్రియార్థాలంటే కళ్ళ ద్వారా చూసేది, చెవుల ద్వారా వినేవి, మనకు వినేది. మన ఇంద్రియాలకి ఆనందాన్ని ఇచ్చేవి ఇంద్రియార్థాలు. అర్థమైందా? ఇంద్రియార్థాలంటే ఎస్ మాతాజీ. నా కళ్ళకి సినిమా చూస్తే బాగుంది అనుకోండి, నా కళ్ళకి సినిమా ఇంద్రియార్థం. అర్థమైందా? చెవుల ద్వారా శబ్దం కదా మాతాజీ, మరి చెవుల ద్వారా శబ్దం. అవును, శబ్దం, ఏదో ఒక సంగీతం వినాలి అని ఆరాటం. అర్థమైందా అండి అందరికీ? అర్థమైంది బాధ. తన్మాత్రలు అంటేనేమో చూడటం, వినడం, వాసన చూడటం అవి. ఇంద్రియార్థాలు అంటేనేమో మనం ఏదైతే వాసన చూస్తామో అది అంత. భోగించే అంటే ఇంద్రియాలు ఏవైతే ఫీల్ అవుతాయో అవే కదా మాతాజీ ఇంద్రియార్థాలు అంటే. ఇంద్రియాల ద్వారా భోగింపబడేవి ఆ, అవే ఇంద్రియార్థాలు. ఇవేమిటి? ఈ తన్మాత్రలు అంటే పంచభూతాలకి కూడా మూలమైనవి తన్మాత్రలు. మీరు కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నారు ఇక్కడ? పంచభూతాలు దేని నుంచి వచ్చాయో దానికి మూలం ఏమిటి? ఆకాశానికి మూలం ఏమిటి? శబ్దం. వాయువు, శబ్దము, ఆ తర్వాత స్పర్శ, రూపము, రసము, గంధము. ఇవి తన్మాత్రలు. ఇక్కడ మనకి టాపిక్ అవి సంబంధం లేవు, అవి పక్కకు పెట్టేయండి. ఇప్పుడు జీవాత్మకి తనని తాను నేను జీవాత్మని అని తెలుసుకునే సామర్థ్యం ఉంది, కానీ అనాది కాలం నుంచి కూడా మాయ ఏం చేసింది అంటే మాయ మనకి అవిద్యనిచ్చింది. అవిద్యనివ్వడం వలన నేను జీవాత్మని అని తెలుసుకోలేకపోతున్నా. అదొక్కటే సరిపోతుందా అంటే సరిపోక ఇంకా ఆ జీవాత్మకి ఏమిచ్చిందంటే ఈ మాయాదేవి సూక్ష్మ శరీరాన్ని, స్థూల శరీరాన్ని కూడా ఇచ్చేసింది. ఆ తర్వాత దాంతో పాటు ఇంద్రియార్థాలను కూడా ఇచ్చేసింది అనమాట. స్థూల సూక్ష్మ దేహాలని, ఇంద్రియార్థాలని ఇచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అయితే ఈ సూక్ష్మ దేహంలో ఏమేమి ఉన్నాయి? దురహంకారము, చిత్తము, బుద్ధి, మనస్సు. ఇప్పుడు నేను నేను ఆత్మ అని తెలుసుకోకపోవడమే కాకుండా నేను ఇంకా ఎలా భావిస్తున్నాను అంటే నాకు దురహంకారం ఎక్కువైపోయింది.
అందువల్ల ఏం భావిస్తున్నాను, ఈ బుద్ధి ఉంది కదా, ఈ బుద్ధిలో ఉండే తెలివితేటల్ని, ఈ బుద్ధిలో ఉండే తెలివితేటల్నే నేను అని భావిస్తున్నాను ఒక్కొక్కసారి. ఇంకొకసారి నన్ను నేనేమనుకుంటాను, ఈ జీవాత్మ మాయతో ఇవ్వబడిన అవిద్య ద్వారా ఇంకా సూక్ష్మదేహాన్ని కూడా ఇచ్చింది, దురహంకారం ద్వారా నేను జీవాత్మనని తెలుసుకోకపోగా నన్ను నేను మనసు అనుకుంటున్నాను. మనసులో ఏమున్నాయి, మనసులో సుఖము దుఃఖము, లాభము నష్టము, జయము అపజయము, అవన్నీ కూడా నాకు ఈ స్థూల దేహానికి వచ్చిన సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలనే నేను అని భావిస్తున్నాను. అర్థమైందా? ఇదొక్కటే సరిపోదు. ఒక్కొక్కసారి నన్ను నేను బుద్ధి అనుకుంటారు, ఒక్కొక్కసారి నన్ను నేను మనస్సు అనుకుంటాను. ఈ జీవాత్మ అలా అనుకుంటుందన్నమాట. ఇంకొకసారి నన్ను నేను ఈ స్థూల దేహమే నేను అనుకుంటాను. ఈ స్థూల దేహం నేను అనుకొని ఏం చేస్తాను, ఒక్కొక్కరి యొక్క స్థూల దేహం ఒక్కొక్క విధంగా ఉంటుంది. పొట్టిగా, ఎత్తుగా, లావుగా, సన్నగా, నల్లగా, తెల్లగా, ఇలా తనని తాను రకరకాలుగా ఒక జీవాత్మ భావిస్తూ ఉంది. ఎందుకండి ఇలా భావిస్తుంది అంటే దురహంకారం వల్ల. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకున్నాం, ఇది మనం ఈ శ్లోకంతో రిలేట్ చేసుకుందాం. శ్లోకంలో ఏం చెప్తున్నారు, మాయ యొక్క అవిద్య వలన ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భావిస్తున్నాం. ఏమిటి లేనిది ఉన్నట్లుగా భావించడం, ఈ శరీరం లావుగా ఉంది లేకపోతే సన్నగా ఉంది. అసలు ఈ శరీరము ఎందుకు వచ్చింది, ఈ జీవాత్మ అంటే ఈ శరీరమా, జీవాత్మ అంటే ఒక అణుకణం. ఈ అణుకణమైన జీవాత్మకి లావు సన్నం ఎక్కడి నుంచి వచ్చాయి, లేవు. అయితే అవిద్య వలన మనం ఏమనుకుంటున్నాం, నేను లావుగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను అనుకుంటున్నాం. అంటే ఏమిటి, లేనిది ఉన్నట్లుగా భావిస్తున్నాం. దేహాన్ని ఆత్మగా భావిస్తున్నాం అనుకోవచ్చా? దేహాన్ని ఆత్మగా భావించడమే అది. ఇంకా అది దేహాన్ని ఆత్మగా భావిస్తున్నాం. ఎలా, లేనిది ఉన్నట్లుగా భావిస్తున్నాం. మరి ఈ జీవాత్మ అణుకణం ఎప్పుడు ఆనందమయం. మరి ఆనందమయమైన మనము ఎప్పుడు ఆనందంగా ఉండాలి కదా. ఈ శరీరానికి వచ్చే సుఖదుఖాలని నావి అని భావిస్తూ ఎప్పుడు కూడా దుఃఖంలోనే ఉంటున్నాం. ద్వంద్వాలు, వేడి చల్లదనం, సుఖము దుఃఖం, విజయం అపజయం, ఇవన్నీ మన దేనికి వస్తున్నాయి, మనసుకు కలిగే భావాలు. కానీ ఈ జీవాత్మ ఏమనుకుంటుంది, ఇవన్నీ నాకే కలుగుతున్నాయని ఎప్పుడు దుఃఖంలో ఉంటుంది. కానీ అసలు జీవాత్మ అసలు లక్షణం ఏమిటి, ఆనందమయం. మరి ఎప్పుడు ఆనందంగా ఉండాల్సింది ఎందుకు ఇలా భావిస్తూ ఉంది జీవాత్మ అంటే, ఉన్నది లేనట్లుగా భావిస్తూ ఉంది, ఉన్నది లేనట్లుగా భావిస్తూ ఉంది. ఈ విధంగా భావిస్తూ ఒక ఆత్మ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే అవిద్యలో ఉన్నామో మనం ఈ విధమైన భావనలోనే ఉంటాం. అవిద్యలో ఉన్నంత వరకు ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భావిస్తున్నాం. మరి ఈ అవిద్యని ఏం చేయాలి, మనము పోగొట్టాలి. అవిద్యని దేంతో పోగొడతాము అంటే, అవిద్యని విద్యతో పోగొట్టగలం. అవిద్యని దేంతో పోగొడతామండి, ఎప్పుడైతే మనం విద్యను పొందుతామో మనకున్న అవిద్య అనేది దూరం అవుతుంది. మరి అవిద్య దూరం అవ్వాలి, విద్యని మనం పొందాలి అంటే అప్పుడు ఏం చేస్తుంది, ఎప్పుడైతే మనం విద్యని పొందుతామో ఏం జరుగుతుంది, ఈ జీవాత్మ తనని తాను నేను ఆత్మ అని తెలుసుకుంటుంది. విద్య ఎప్పుడు పొందుతామో ఈ జీవాత్మ తనని తాను నేను ఆత్మ అని తెలుసుకుంటుంది. ఆత్మ అని తెలుసుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది, ఈ దేహానికి సంబంధించిన అన్ని పోతాయి, అన్ని పోతాయి మాతాజీ, 1 by 1 అన్ని వెళ్ళిపోతాయి. అన్ని వెళ్ళిపోయి. చెప్పండి మాత, సునీత మాత ఏం చెప్తారు, భగవంతుని గురించి కీర్తిస్తుంది.
నేను అంటే ఆహాహాహాహా. శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటుంది. మాతాజీ విద్య ద్వారా కేవలం నేను శరీరం కాదు ఆత్మ అని మాత్రమే తెలుసుకుంటుంది. నేను శరీరం కాదు ఆత్మ అని మాత్రమే తెలుసుకుంటుంది. తెలుసుకొని శరీరానికి బాధలు ఏవి ఉండవు కదా. అప్పుడు ఆత్మ అని తెలుసుకున్నప్పుడు శరీరం ఏదొస్తే వస్తూ పోతే పోయింది అన్నట్టుగా ఉండిపోతారు. ఈ శరీరం నేను కాదు ఆత్మని అనుకున్నప్పుడు ఈ శరీరం ఎలా పోతే ఏంటి, ఇదేం శాశ్వతం కాదు కదా, ఎలాగో అశాశ్వతం, పోతే పోనీ అనుకుంటాం. ఆ, అప్పుడు బాధ పోతే పోతే దేహం పోయింది ద్వారా అని వచ్చిందని అనుకుంటాం. ప్రభావితం కాదు, అంతే కదా మాతాజీ. పోతే పోయింది అనుకుంటాం. ఎప్పుడైతే విద్య అనేది మనకు వస్తుందో అప్పుడు ఏమనుకుంటుంది జీవాత్మ అంటే, ఈ లావుతనము, సన్నగా ఉండడం, ఎత్తుగా పొట్టిగా ఉండడం అనేది ఈ శరీరానికి సంబంధించినవి, ఈ ఆత్మకు సంబంధించినవి కాదు. నేను అంటే జీవాత్మ కదా. ఇప్పుడు Yes. ఈ లావు, సన్నం, పొట్టి, పొడవు దేనికి? ఈ శరీరానికి సంబంధించి. దేహానికి. నేనంటే ఆత్మ కాదు. నేనంటే ఆత్మ వేరు, శరీరం వేరు అనే భావన ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం విద్యని పొందుతామో అప్పుడు వస్తుంది. అప్పుడు విద్య పొందినప్పుడు ఏం జరుగుతుంది? ఉన్నది ఉన్నట్లుగా చూస్తాము, లేనిది లేనట్లుగా చూస్తాం. ఉన్నది ఉన్నట్లుగా చూడడం అంటే, నేనంటే జీవాత్మ ఎప్పుడు ఆనందమయం, అందుకని జీవాత్మకు ఉన్న ఆనందాన్ని మాత్రమే చూస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడు ఆనందంగా ఉండగలరు. నేను జీవాత్మని అనుకుంటే ఎప్పుడు ఆనందంగా ఉండగలరు. కానీ ఎప్పుడైతే మనం లేనిది లేనట్లుగా చూస్తాం, ఏమిటి? ఈ లావు సన్నం అనేది ఈ శరీరాన్ని, నావి కాదు. అప్పుడు లేనిది లేనట్లుగా చూసినప్పుడు కూడా మనకు ఆనందమే వస్తుంది. అంటే నేను జీవాత్మని అని విద్య, మాయ యొక్క విద్య అనే గుణము మనకు అవలంబించినప్పుడు, అంటే మాయ యొక్క అవిద్యని మనం విద్య ద్వారా పోగొట్టుకున్నప్పుడు ఉన్నది ఉన్నట్లుగా చూస్తాము, లేనిది లేనట్లుగా చూస్తాం. ఇంతవరకు అర్థమైందండి? Yes. ఇంతకు ముందు చెప్పింది మాత్రమే రివిజన్ చేశాను. ఎవరికైనా ఇందులో ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? అర్థం కాదు ఏమన్నా ఉందా? ఓకే, ముందుకు వెళ్దామా ఇంకా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఏం తెలుసుకుందామంటే ఇంకా అసలు ఎలా అర్థం చేసుకోవాలి? కొన్నిసార్లు మనకి ఈ విద్య ఆ విద్యల్ని ఒక్కొక్కరు ఒక్కొక్కగా అర్థం చేసుకుంటారు. ఈ మాయావాదులు ఏం చెప్తారు అంటే, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్తూ ఉంటారు. అంతే కదా? బ్రహ్మ సత్యం జగన్మిథ్య. వాళ్ళు చెప్పే భావం, వాళ్ళది ఎలా అర్థం చేసుకోవాలి? బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటే జీవుడు భ్రమలో ఉన్నాడు. ఇప్పుడు మనము ఒక తాడుంది, తాడుని తాడుగా చూడకుండా పాముగా చూస్తున్నారు. ఎప్పుడైతే జీవాత్మ, ఒక జీవుడు భ్రమలో ఉంటాడో తాడుని తాడుగా చూడకుండా పాముగా చూస్తూ ఉన్నాడు. ఎందుకు? భ్రమలో ఉన్నాడు కాబట్టి. అది ఎలా అర్థం చేసుకోవాలి? ఈ బ్రహ్మం ఉంది, ఈ బ్రహ్మము సత్యమే, కానీ ఇది బ్రహ్మంలో ఉన్న ఈ జగత్తు ఉంది కదా, ఇది సత్యం కాదు. అంటే జగత్తు బ్రహ్మంలో భౌతికం అనుకోవచ్చా? ఇది కూడా సత్యమే కదా. బ్రహ్మంలో బ్రహ్మని చూడకుండా జగత్తుని మీరు చూస్తూ ఉన్నారు. బ్రహ్మంలో బ్రహ్మనే చూడండి. బ్రహ్మం సత్య, జగత్ మిథ్య. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఇది మాయావాదుల ఫిలాసఫీ. ఇందులో ఏమన్నా ప్రశ్న ఉందా అండి ఇంతవరకు? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, దాన్ని మనం ఒక ఉదాహరణతో చెప్పుకున్నాం. ఏమిటా ఉదాహరణ? మాతాజీ బ్రహ్మలో బ్రహ్మను చూడకుండా ఏం చూస్తున్నారు మాతాజీ? బ్రహ్మలో బ్రహ్మాన్ని చూడకుండా జగత్తుని చూస్తున్నారు. ఓకే మాతాజీ. ఎందుకు? వాళ్ళ ఫిలాసఫీ ఏమిటి? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. బ్రహ్మలో బ్రహ్మాన్ని చూడకుండా మీరు జగత్తుని ఎందుకు చూస్తున్నారు అంటే, తాడులో తాడుని చూడకుండా పాముని చూస్తున్నారు. తాడులో తాడునే చూడండి, పాముని చూడొద్దు. బ్రహ్మంలో బ్రహ్మాన్నే చూడండి, జగత్తుని చూడొద్దు. ఇక్కడ బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు కాదండి. బ్రహ్మం అంటే నిరాకార బ్రహ్మం, ఆ పరతత్వం యొక్క ఇంకొక రూపం. లేకపోతే ఆ పరతత్వమే బ్రహ్మం అనుకోండి. ఇప్పుడు అర్థమైందా? అర్థమైందా అండి? ఏమన్నా డౌట్ ఉందా ఇక్కడ? అర్థమైంది మాతాజీ. ఓకే. అయితే ఇప్పుడు మాయావాదుల ఫిలాసఫీ అర్థమైంది. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. బ్రహ్మలో బ్రహ్మాన్నే చూడండి, జగత్తుని చూడకండి. ఎందుకంటే జగత్తు మిథ్య, జగత్తు లేదు అని వాళ్ళ ఫిలాసఫీ చెప్తుంది.
ఇప్పుడు మన ఫిలాసఫీ ఏం చెప్తుంది అంటే, మన గౌడీయ వైష్ణవ సిద్ధాంతంలో మనం ఏం చెప్తున్నామంటే, మన ఆచార్యులు ఏం చెప్తున్నారు? బ్రహ్మ సత్యమే, జగత్తు సత్యమే. బ్రహ్మ సత్యమే, జగత్తు కూడా సత్యమే. ఇది అర్థం చేసుకోవడమే కొంచెం టఫ్. ఇది కొంచెం శ్రద్ధగా వింటే అర్థమవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాము? ఈ బ్రహ్మ సత్యము, జగత్తు సత్యం, ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనకు ఒక ఉదాహరణ ద్వారా చెప్తున్నారనమాట. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఏం చెప్తున్నారంటే, దీన్ని ఆకాశ పుష్పం, కుందేలు కొమ్ము ఉదాహరణ ద్వారా చెప్తున్నారు. ఆకాశ పుష్పం ఎవరైనా చూసారు ఎప్పుడైనా? కుందేలు కొమ్ము ఎవరైనా చూసారు? ఎవరైనా ఎప్పుడైనా ఆకాశ పుష్పాన్ని కానీ కుందేలు కొమ్ముని కానీ చూసారా? రెండు ఉండవు మాతాజీ. ఉండవు కదా. మేడం నేను నాకు తెలియదు. రెండు లేవు. ఎలా అర్థం అది చేసుకోవాలి? అది లేవు అది. రెండు అదే. మిథ్యనే. రెండు ఓకే. మిథ్యనే. ఇప్పుడు ఆకాశాన్ని చూసారా? చూసా. పుష్పాన్ని చూసారా? చూసా. ఆకాశం చూస్తాం కానీ పుష్పం చూడలా. ఆకాశం తెలుసు మనకి, పుష్పం తెలుసు, కానీ ఆకాశ పుష్పం తెలియదు. అది మిథ్య. అవును. ఓకే. కుందేలు తెలుసు, కొమ్ము తెలుసు, కానీ కుందేలు కొమ్ము అనేది మిథ్య. దీన్ని, ఈ ఉదాహరణని మనకి జగత్తు సత్యమే, బ్రహ్మ సత్యమే, అది ఎలా అనేది చెప్తూ ఉన్నారు. అర్థమైందా? ఈ ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకుందాం. ఏం అర్థం చేసుకుందాం ఇక్కడ చూడండి. అలాగే ఎలా ఆకాశము సత్యమే, పుష్పము సత్యమే, అలాగే జగత్తు సత్యమే, ఈ జగత్తులోని జీవాత్మలు కూడా సత్యమే. జగత్తు సత్యమే, జీవాత్మ సత్యమే. ఎలా? జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రధానం నుంచి ప్రకృతి వచ్చింది, ప్రకృతి నుంచి జగత్తు వచ్చింది, అంటే జగత్తు కూడా సత్యమే. ఈ జీవాత్మలు కూడా భగవంతుడి నుంచి వచ్చాయి, అవి కూడా సత్యమే. జగత్తు సత్యమే, జీవాత్మలు కూడా సత్యమే. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, జీవాత్మలు హరే కృష్ణ, మ్యూట్ లో ఉండండి. జీవాత్మలు సత్యమే, మంగతయారు మాతాజీ మ్యూట్ లో ఉండాలి. హరే కృష్ణ, మంగతయారు మాతాజీ. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు? జగత్తు సత్యమే, జీవాత్మ కూడా సత్యమే. జగత్తేమో మనకి ప్రధానం నుంచి, ప్రకృతి నుంచి వచ్చింది, అలాగనే జీవాత్మలు భగవంతుడి నుంచి వచ్చాయి. ఇక్కడ మనము ఏమర్థం చేసుకోవాలి అంటే, జీవాత్మలు సత్యమే, దేహాలు సత్యమే. జగత్తు నుంచే దేహాలు వచ్చాయి, జగత్తు నుంచే దేహాలు వచ్చాయి, అందుకే దేహాలు సత్యమే, జీవాత్మ సత్యమే. జీవాత్మ సత్యం, దేహాలు సత్యం, కానీ జీవాత్మ దేహం మిథ్య. ఈ శరీరం లేదా అంటే ఉంది, లోపల జీవాత్మ లేదా అంటే ఉంది, కానీ ఈ జీవాత్మది ఈ శరీరము అనుకోవడం అది మిథ్య. ఈ జీవాత్మది ఈ దేహము అనుకోవడమే మిథ్య. ఇక్కడ మనం ఇంకేం అర్థం చేసుకోవాలంటే, మనము అవిద్యతోని ఏమనుకుంటున్నాం? అవిద్యతోని ఈ శరీరము నాది, ఈ శరీరమే నేను అని భావిస్తున్నాం. ఈ శరీరం నాది, ఈ శరీరం నేను, ఈ శరీరంతో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా నా వాళ్ళు అనుకోవడం వల్లే కదా మనకి మోహము, దుఃఖము అన్ని కలిగాయి. ఒకవేళ మనం అలా అనుకోకపోతే అసలు దుఃఖం అనేది వస్తుందా మనకి? అందుకని మనకి ఇక్కడ అర్థం చేయడానికి చెప్తున్నారనమాట. మనకు శాస్త్రంలో ఏం చెప్తుంది? మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే, జగత్తు మిథ్య కాదు, జీవాత్మ మిథ్య కాదు. జగత్తు నుంచి దేహాలు వచ్చాయి, దేహాలు మిథ్య కాదు, జీవాత్మ కూడా మిథ్య కాదు. మరి మిథ్య ఏమిటి అంటే, జీవాత్మ దేహం మిథ్య. జీవాత్మ యొక్క దేహం మిథ్య. అంటే జీవాత్మ దేహం మిథ్య ఏమిటి? ఈ శరీరము నాది అనుకోవడమే మిథ్య. ఏమిందాక ఏం చెప్పుకున్నాం? ఆకాశము సత్యమే, పుష్పము సత్యమే. ఆకాశ పుష్పం మిథ్య. కుందేలు సత్యమే, కొమ్ము సత్యమే. కుందేలు కొమ్ము అనేది మిథ్య.
అలాగే జీవాత్మలు సత్యమే, దేహాలు సత్యమే. జీవాత్మ దేహం మిథ్య. అర్థమైందండి? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? హరే కృష్ణ. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు ప్రశ్న. అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. ఓకే, అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. దీని గురించి భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణ భగవాను చెప్పాడు. అందులో ఏం చెప్పారంటే అశోచాన్ అన్వశోచస్య. ఆ శ్లోకంలో ఏం చెప్తున్నారు? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ అర్జున నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన యుద్ధము నేను చెయ్యను అని చెప్పి విల్లంబులన్నీ పక్కకు పెట్టి శరీరం అంతా వణికిపోయి కళ్ళల్లోంచి నీళ్లు కారుస్తూ అన్ని అర్జునుడు ఏం చెప్పాడు? మొత్తం వణికిపోయింది బాడీ అంతా. విల్లంబులు పట్టుకోలేక పక్కకు పెట్టేశాడు, పడిపోయాయి. ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు? ఈ స్థూల దేహము సూక్ష్మదేహం కోసం ఏడుస్తున్నావా? మరి ఈ స్థూల దేహము సూక్ష్మదేహము అవి మాత్రమే నావి అనుకొని అంతే కదా. ఈ స్థూల దేహము సూక్ష్మదేహము నాది, ఈ శరీరంతో సంబంధం ఉన్న వాళ్ళందరూ నా బంధువులు, నా స్నేహితులు, మళ్ళీ నా శ్రేయోభిలాసులు అని చెప్పే కదా అర్జునుడు ఏడుస్తున్నాడు. అంటే నీ దుఃఖం అంతా స్థూల దేహం కోసము, సూక్ష్మదేహం కోసము. ఎందుకు ఈ సూక్ష్మదేహాల కోసం ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఇప్పుడు కాకపోయినా రేపైనా అవి నశించేవే. మరి నశించకుండా ఉండేదేంటి? జీవాత్మ. ఈ జీవాత్మ ఇప్పుడు ఉంటుంది, ఇంతకు ముందు ఉంది, తరువాత కూడా ఉంటుంది. మరి దానికోసం అయితే నువ్వు ఏడవలసిన అవసరం లేదు. ఈ సూక్ష్మ స్థూల దేహాలు ఇప్పుడు కాకపోతే రేపైనా నశించేవే. అయితే నీ దుఃఖం ఏమిటి? ఈ సూక్ష్మదేహాలు నావి అనుకొని నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు. అంటే ఏం చేస్తున్నాడు జీవాత్మ? జీవాత్మ దేహం మిథ్య. ఈ మిథ్య అయినటువంటి ఈ జీవాత్మ దేహం కోసం ఈ దేహమే నాది అనుకొని నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? ఈ శరీరం వేరు, నాలో ఉన్నటువంటి ఆత్మ వేరు. ప్రతిరోజు ఉదయం లేవగానే చాలామందికి అందరికి ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నారండి. అందరు ఏదో ఒక ట్యాబ్లెట్, ఏ ట్యాబ్లెట్ లేకుండా ఒక్కటి కూడా లేకుండా ఉన్నారంటే అది హ్యాపీ. వేసుకుంటున్నాం మాతాజీ. అందరూ వేసుకుంటున్నారు ఏదో ఒక ట్యాబ్లెట్. ఆ నేను రోజు ఏ టాబ్లెట్లు వేసుకోవట్లేదు మేడం. మీరు నేను ఏ ఏ ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఈ రోజు నుంచి ఈ ట్యాబ్లెట్ వేసుకోండి. ఏంటిది ఆ ట్యాబ్లెట్ అంటే? శరీరం వేరు, నాలో ఉన్న ఆత్మ నేను వేరు. కంటే శరీరం కాదు ఆత్మ నేను అంటే అనుకోవడం. జీవాత్మని, నేను అంటే జీవాత్మని అని రోజు ఉదయం మధ్యాహ్నం నైట్ ఆ ట్యాబ్లెట్ వేసుకోవాలి మనం. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా మన బుద్ధి, మన అజ్ఞానం అవిద్య వలన ఆవరించబడి మాయ మన మీద అవిద్య ద్వారా ఆవృతం అవుతూ ఉంటుంది. ఆవృతమై మనం ఏం చేసుకుంటున్నాం? నేను అంటే ఈ శరీరం, నా శరీరం ఇలా ఉంది, నల్లగా ఉంది, నా జుట్టు ఎలా ఉంది, తెల్లగా అయిపోయింది, ఏదో ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలి. జపం చేస్తూ ఉంటాం, ఎక్కడో ఏదో చూస్తాం, ఒక పిన్నీస్ కనిపించినా చాలు జపం చేస్తున్నప్పుడు ఆ పిన్నీస్ నుంచి పోయి ఎక్కడో ఆ పిన్నీస్ ఎక్కడ తయారు చేసారో ఆడిదాకా పోతుంది మనసు. ఎందుకు వచ్చింది ఇదంతా? నేను అంటే ఈ జీవాత్మ అనుకోబట్టి ఈ జీవాత్మతో సంబంధం ఉన్నాయన్నీ మన నెల లాగేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు మనం ఎప్పుడు కూడా ప్రే చేయిస్తుంటాం, మా బంధువులు అలాంటి ప్రే చేయడం తప్పు కాదు. కానీ మనం ఎలా అంటే ఈ జీవాత్మని నేను అనుకొని జీవాత్మతో ఉన్నటువంటి సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నా అనుకొని మనం దుఃఖపడుతూ ఉన్నాం. కానీ యాక్చువల్గా ఈ జీవాత్మ ఎప్పుడు కూడా ఆనందమయం. అందుకని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఏం చెప్పాడు? నువ్వు ఈ జీవాత్మ అనే స్థితిలో ఉండు, ఆత్మస్థితిలో ఉండు, శరీర స్థాయిలో ఉండకు. శరీరాన్ని నుంచి మనసుని, శరీరం నుంచి జీవాత్మని వేరు చేసి చూడు. వేరు చేసి చూస్తే అప్పుడు నీకు దుఃఖం అనేది ఉండదు. మళ్ళీ చెప్పారు అర్జునుడికి ఇంకో శ్లోకంలో చెప్పారు, నత్వే వాహం జాతునాశం నత్వం నేమే జనాధిప. అందులో కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే నేను అంటే జీవాత్మని అని చెప్తున్నాడు. ఇక్కడ నేను నాది అని చెప్పుకుంటున్నాం ఏమిటి? ఈ జీవాత్మ గురించి. నా మనస్సు, ఇప్పుడు నాకు ఇది నచ్చింది అంటున్నాం అంటే నీ మనసుకు నచ్చింది, అంతే కదా. ఈ మనస్సు ఎవరిది? నాది.
ఈ శరీరం ఎవరిది? నాది. ఈ కాలు ఎవరిది? నాది. ఆ నా అనేది ఎవరు? ఆత్మ. 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 ఆత్మస్థితిలో ఉండు, అంతేకాని శరీర స్థాయిలో ఉండకు. శరీరం అనేది మిథ్య. ఈ జీవాత్మ శరీరము అనేది మిథ్య. అలాని అందుకని మనం ఏం చెప్తాము? మాయావాదులు ఏం చెప్తున్నారు? జగత్ సత్యం బ్రహ్మ మిథ్య. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. అంటే జగత్తు మిథ్య అంటే ఏమిటి? జగత్తు నుంచి వచ్చినటువంటి దేహాలు కూడా మిథ్య అని చెప్తున్నారు. ఈ దేహం మిథ్యనా? మన కళ్ళ కనపడుతుందా లేదా? దేహం కనిపిస్తుంది. దేహానికి దెబ్బ తగిలితే బాధ కలుగుతుందా లేదా? కనిపిస్తుంది. కలుగుతుంది బాధ. కానీ మనం ఏం చేయాలి? ఈ బాధలన్నీ మనం ఏం చెప్తున్నాము అంటే, నీకు బాధ కలుగుతుందంటే ఉన్నట్టే కదా, ఉంది. కానీ మనం ఏం చేయాలి? శరీర బాధల్ని శరీర బాధలుగానే చూసుకో. అవి నీ బాధలుగా అంటే జీవాత్మ బాధలుగా చూడకు. శరీర బాధల్ని శరీరంగా చూస్తే మనం ఎంత బాధపడుతున్నా, ఇప్పుడు పక్కింటి వాడు ఎదురింటి వాడు బాధపడుతుంటే మనకి ఏమీ సంబంధం లేనట్టు, అలా వాళ్ళ మీద కోపం లేదు, అసూయ లేదు, ఏం లేదు. కానీ ఒక బయటి వ్యక్తిలాగా చూస్తూ ఉంటాం. మనకు కలిగే సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మాన అపమానాల్ని కూడా మనము వేరే వ్యక్తికి చూసినట్టుగా, నేను వేరు ఆత్మ వేరు. ఆత్మ ఎలా చూడాలి? ఈ శరీరానికి కలుగుతుంది. ఈ శరీరం వేరు, నేను వేరు కదా. అందుకని నాకు కలిగే కావద్దు, ఈ శరీరానికి కలుగుతున్నాయి ఆ బాధలు. అర్థమైందా? ఈ శరీరానికి తగిలిన ఆత్మకి సంబంధం లేదు. అది శరీరానికి. అప్పుడు మనం ఏం చేస్తాము? సుఖంగా ఉండొచ్చు. అప్పుడు సుఖ దుఃఖాలకు అతీతంగా అయిపోతాయి. సుఖ దుఃఖాల ప్రభావం మన మీద ఉండదు. అర్జునుడికి అదే చెప్పాడు. నువ్వేం చెయ్యి మరి? సరే, మీరు బాగా చెప్తున్నారండి, ఈ మిథ్యలోంచి బయటికి రా, ఈ జీవాత్మ యొక్క దేహం అనే మిథ్యలోంచి బయటికి రమ్మని చెప్తున్నారు. మరి అది ఎలా సాధ్యం? మరి సాధ్యం అవ్వాలి కదా. ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి? దానికి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారంటే, అర్జునుడికి, నువ్వు ఒక క్షత్రియుడిగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. నువ్వు ఒక క్షత్రియుడిగా నీ బాధ్యతల్ని నువ్వు నిర్వర్తిస్తే ఏం జరుగుతుంది? నువ్వు ఒక బాధ్యత, ఒక కర్మ అనేది చేసావు, దానివల్ల లాభమో నష్టమో జయమో అపజయం కలుగుతాయి కదా. జయాపజయాల్ని, లాభ నష్టాలని ఆశించకుండా ఒక క్షత్రియుడిగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించి ఫలితం వస్తుందిగా. జయమో అపజయమో, లాభమో నష్టం ఫలితం వస్తుంది కదా. ఫలితాన్ని మాత్రం విడిచిపెట్టు, ఫలితాన్ని స్వీకరించు. ఫలితాన్ని స్వీకరించకుండా నువ్వేం చెయ్యి? నీ బాధ్యతను నువ్వు చెయ్యి. అప్పుడేం జరుగుతుంది? అప్పుడు మనము నేను అంటే ఆత్మని, నేను అంటే ఈ శరీరాన్ని కాదు అని మనము అనుభవాన్ని పొందుతాం, రియలైజ్ అవుతాం. అప్పుడేం చేస్తాం? ఈ శరీరానికి ఆత్మకు ఉండే బంధాన్ని మనం కట్ చేయగలం. శరీరానికి ఆత్మకు ఉండే బంధాన్ని కట్ చేయగలం. ఎందుకంటే శరీరంతో పని చేస్తున్నాం, కానీ పని చేసిన తర్వాత ఫలితాన్ని ఆశించట్లేదు. ఏం ఫలితం వస్తుందంటే, ఏదైనా రానివ్వండి, నేను పని చేస్తాను, నా బాధ్యత నేను చేస్తాను. అప్పుడు ఏం జరుగుతుంది? శరీరము ఆత్మ యొక్క సంబంధాన్ని కట్ చేసాం. నేను ఆత్మని అని ఆత్మ స్థాయిలో నిలబడగలుగుతాం. ఇప్పుడు మనకి భగవద్గీత ఏం చెప్తుందంటే, జీవాత్మ అవిద్య వలన, అవిద్యతో ఆవృతమైంది, అంటే అవిద్యతో కప్పబడి ఉంది. కప్పబడి జీవాత్మ ఏం చేస్తుంది? ఈ శరీరమే నేను అని భావిస్తుంది. అప్పుడు నీ శరీరమే నేను అని ఆ భావించే జీవాత్మకి ఏం చేయాలి? అక్కడ ఏం చెప్పాడు? శరీరాన్ని తీసేయాలి. శరీరాన్ని తీసేయాలి. ఆ భావం ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎలా వస్తుంది ఆ భావన? అవిద్య వల్లనే వస్తుంది మాతాజీ. అయితే కట్ చేయాలనుకున్నాం కదా, శరీరాన్ని ఆత్మని కట్ చేయాలనుకున్నాం. కట్ చేయడానికి నేను ఆత్మని అని తెలుసుకోవాలి అంటే ఏం చేయమన్నాడు అర్జునుడి కృష్ణుడు? ధర్మాన్ని నిర్వర్తించు, కర్మఫల త్యాగం చేయడం అంటే ఏమంటారు? భగవద్గీతలో దానికి ఒక పదం ఉంది. ఏమని చెప్పారు? కృష్ణ భక్తి కృష్ణ భక్తి రస భావితం. అక్కడ కృష్ణ భక్తి ఎక్కడి నుంచి వచ్చింది మాతాజీ? అసలు వచ్చింది ఆ మాట చెప్పుకున్నావా?
లేదు మాతాజీ, లేదు. నిష్కామకర్మ. దాని పట్ల ఆత్మని ఎటువంటి కాదు, కోరిక లేకుండా శరీరాన్ని తీసేయమని తీసేసేయాలి. కర్మఫల మనం చేసే పని నిష్కామ కర్మ మాతాజీ, నిష్కామ క్రియాపచయ కర్మ. లాభనష్టాలు కామ రాసి కర్మ. నిష్కామ కర్మ. ఎక్కడైనా కృష్ణుడిని తీసుకొచ్చి పెట్టేయడమే, చెప్పుకోకపోయినా పెట్టేయడమేనా? ఎస్ మాతాజీ, నిష్కామ కర్మ. నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అంటే ఫలితం ఏంటి? ఆశించకుండా నిష్కామ ఫలితం కర్మ. కర్మ పట్ల ఆశించకుండా ఫలితం చేసే ఆశించకుండా చేయడం. ఆ ఫలితం ఆశించకుండా పని చేయడాన్ని ఏమంటారు? నిష్కామ కర్మ అంటారు. అంటే నువ్వు నిష్కామ కర్మ చేసినట్లయితే ఏం జరుగుతుంది? నేను అంటే ఒక జీవాత్మని అని తెలుసుకునే స్థాయికి మనం వస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది? మనది ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు ఎలా ఉండేవారంటే ప్రతి ఒక్కరు కూడా ఆత్మస్థాయిలో ఉండేవారు. ఇప్పుడు మనము చాలా మందికి అడుగుతూ ఉంటారు, అసలు హిందూయిజం అంటే ఏమిటి అంటూ ఉంటారా? అసలు హిందూయిజం అంటే ఏమిటండి? హిందూయిజం అంటే ఏమిటి అంటే అదొక మతం కాదు. అందుకనే ప్రభుపాదుల వారు చెప్తారు, భగవద్గీత అనేది ఒక మత గ్రంథం కాదు, ప్రతి ఒక్క జీవుడు చదవాల్సింది, ఇది అందరికీ. మత గ్రంథం కాదు అని ఎందుకు చెప్తున్నారు? మనమని ఈ మతం మాది, ఆ మతం మాది అని ఎక్కడైనా వచ్చిందా? ఇంతవరకు చెప్పుకున్నావా? ఈ మొత్తం ఇది అందరి చతుశ్లోకిలో ఆత్మకి మతం గురించి చెప్తున్నా? అందరి చెప్పలేదు. ఆత్మకి సంబంధించింది మాతాజీ జ్ఞానం. అందరిలో ఆత్మ ఉంటుంది కాబట్టి ఆత్మ జ్ఞానం. ఇప్పుడు హిందూయిజం అంటే ఏమిటి అంటే నేను అంటే ఆత్మని, నేను అంటే శరీరం కాదు, శరీరం వేరు ఆత్మ వేరు అని ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడమే హిందూయిజం. అప్పట్లో ఎవరైనా సరే ఎలా ఉండేవారు? నేను అంటే ఆత్మ అనే స్థాయిలో ఉండేవారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా శరీర స్థాయిలో పనిచేసేవారు కాదు, ఆత్మ స్థాయిలోనే ఉండేవారు. అందుకని ఆత్మస్థాయిలో ఉండేవాళ్ళు ఆనందంగా ఉండగలరు. అందుకే అప్పట్లో అందరూ కూడా ఆనందంగా ఉండేవారు. ఇప్పుడు మనకున్నటువంటి దుఃఖాలు వాళ్ళకి లేవు. మనకున్నటువంటి ఫెసిలిటీలు, సుఖాలు ఎన్ని లేకపోయినా వాళ్ళు ఎక్కువగా ఆనందంగా ఉండేవారు. సుఖం అనేది, సంతోషం అనేది బయటి వస్తువుల వల్ల, వ్యక్తుల వల్ల రాదు. అది మనలోనే ఉంటుంది. ఆత్మకు ఆ గుణం ఉంది, కానీ మనం అవిద్యతోనే కప్పేస్తున్నాం. అందుకని సుఖానికి దూరం అవుతూ ఉన్నాం. ఈ జ్ఞానము మనం తెలుసుకొని మన తర్వాతి తరాలకు అందించాలి. మనమే తెలుసుకోకుండా టీవీ సీరియల్స్ చూస్తే మన పిల్లలకు వస్తుందా? హిందూయిజం అంటే ఏంటి? ఒక ముస్లింలు వేరు, హిందువులు వేరు, క్రిస్టియన్లు వేరు. ఒక మతానికి ఇంకో మతానికి ఎప్పుడు గొడవలు ఉంటాయి, ఎప్పుడు గొడవలు పడాలి. అదే హిందూయిజం అంటే. హిందూయిజం అంటే లాస్ట్కి ఏమైపోయిందంటే బొట్టు పెట్టుకోండి, చీర కట్టుకోండి, అదే హిందూయిజం అయిపోయింది. అది కాదు హిందూయిజం అంటే. ఆత్మజ్ఞానం తెలుసుకోవడం, ఆత్మస్థాయిలో ఉండడం అనేది హిందూయిజం. ఇది ఎవరికీ తెలియదు, చెప్పడానికి మనకే తెలియదు. మనం ఇంకోళ్ళకి ఏం చెప్తాం? మనకి తెలియాలి కదా ఫస్ట్, అప్పుడు కదా ఇంకెవరికైనా చెప్పగలం. ఇప్పుడు మనం కొంత ప్రభుపాల వారి దయ వల్ల మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం? అప్పుడు ఎప్పుడైతే ఆత్మస్థాయిలో ఉంటామో ఈ శరీరానికి కలిగే సుఖ దుఃఖాలు, అపజయాలు, మానాపమానాలు నావి అనుకోము. అప్పుడు మనకి దుఃఖం అనేది ఉండదు. ఎందుకంటే జీవాత్మ ఎప్పుడు కూడా ఇప్పుడు ఏమిటి? నేను అంటే ఆత్మ అని తెలుసుకున్నాం అంటే ఏమిటి? విద్యతో ఆవృతమైంది జీవాత్మ. అవిద్యతో ఆవృతమైతే ఏమనుకుంటాం? నేను అంటే ఈ శరీరము, నేను అంటే సూక్ష్మ శరీరం, నేను అంటే స్థూల శరీరం. అప్పుడు ఏం జరిగింది? ఆ శరీరానికి కలిగే సుఖ దుఃఖాలన్నీ మనకు కలిగి ఎప్పుడు దుఃఖంలోనే ఉన్నాం. ఇప్పుడు ఏం జరిగింది? నిష్కామ కర్మ చేయడం వలన ఈ ఆత్మ అనేది విద్యతో ఆవృతం అవుతుంది. విద్యతో ఆవృతమైతే నేను అంటే ఆత్మ అని తెలుసుకుంటాం. ఆత్మకు ఉండే ఆనంద గుణం అనేది మనకు కూడా వస్తుంది. అర్థమైందా అండి ఇంతవరకు? మనం అవిద్యతో ఆవృతమైతే నేను అంటే సూక్ష్మ శరీరం, స్థూల శరీరం అనుకొని ఆ సూక్ష్మ స్థూల శరీరాలకు వచ్చే సుఖ దుఃఖాల్ని నావి అనుకొని భావిస్తూ ఎప్పుడు దుఃఖంలోనే ఉంటాం. ఇప్పుడు ఈ జీవాత్మ ఎప్పుడైతే విద్యతో ఆవృతం అవుతుంది, విద్యతో ఎలా ఆవృతం అవుతుంది? నిష్కామ కర్మ చేయడం వల్లనే విద్యతో ఆవృతం అవుతుంది, జ్ఞానం వస్తుంది దానికి. అప్పుడేం తెలుసుకుంటుంది ఈ జీవాత్మ? నేను అంటే ఆత్మని, నేను అంటే శరీరాన్ని కాదు అని తెలుసుకొని ఆత్మని వేరుగా చూస్తుంది శరీరంతోని.
అప్పుడు ఈ ఆత్మకుండే స్వయం లక్షణం, దానికి ఒక 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 స్వతహా దానికి ఒక లక్షణం ఉంది, ఆనందమయం. ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. అర్థమైందా అండి? అయితే ఇక్కడ ఇది ఒక్కటి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఒకటి మనం ఏం తెలుసుకున్నాం? ఒక జీవాత్మ ఎప్పుడైతే మాయ యొక్క అవిద్యతో ఆవృతం అవుతుందో అప్పుడు ఏం జరుగుతుంది? అవిద్యతో ఆవృతం అవ్వడం వలన మనకి నేను అంటే జీవాత్మ అనే జ్ఞానం లేకుండా పోతుంది. జ్ఞానం లేకుండా పోయి, నేను అంటే జ్ఞానం లేదు, అప్పుడు ఇక మనం ఎప్పుడు దుఃఖంలోనే ఉంటాం. కానీ మరి నేను అంటే ఆత్మజ్ఞానం కావాలి కదా, మనకి ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందుతాం అంటే నిష్కామ కర్మ, భక్తి యోగం చేయటం వల్ల ఆచరించడం వలన అప్పుడు ఏం జరుగుతుంది? అసలు ఈ మానవ జీవిత లక్ష్యం ఏమిటి అనేది తెలుసుకుంటాం. మానవ జీవిత లక్ష్యం ఏమిటి? అప్పుడు ఆత్మజ్ఞానం వస్తుంది. ఏమిటి? ఆత్మజ్ఞానం లేకపోతే ఎలా ఉంటారు, ఆత్మజ్ఞానం ఉంటే ఎలా ఉంటారు చూద్దాం. ఆత్మజ్ఞానం ఎవరికైతే లేదో వాళ్ళ జీవిత లక్ష్యం ఏమిటి? మనము ఎక్కువగా సినిమాలు చూడొచ్చు. సినిమాల్లో ఏం చూపిస్తారంటే, నేను అంటే ఏదో ఒక సమస్య అనేది సృష్టిస్తారు. కుటుంబ సభ్యులకో, దేశానికో, సంఘానికో, అందరికీ, లేకపోతే వాళ్ళ వాళ్ళ ఊరికో, వాళ్ళ రాష్ట్రానికో ఒక సమస్య. ఆ సమస్య కోసం పనిచేయడము, ఆ సమస్యని తీర్చడమే ఆ హీరో యొక్క జీవిత లక్ష్యంగా ఉంటుంది. వాళ్ళు చూపించే సినిమాల్లో అంతా ఎవరి గురించి? మన గురించే. మనందరికి కూడా జీవిత లక్ష్యం అంటే ఏమిటి? నేను అంటే నా పిల్లల కోసం, నా చెల్లి కోసం, నా తల్లి కోసం, మా నాన్న కోసం, ఈ సంఘం కోసం, ఈ దేశం కోసం అని మనం ఎక్కువగా మన సమయాన్ని మొత్తం కూడా వృధా చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనము నిష్కామ కర్మని చేస్తామో, అంటే ఏంటి నిష్కామ కర్మ? అర్జునుడికి క్షత్రియుడిగా ఆయన బాధ్యత నిర్వర్తించడం నిష్కామ కర్మ. మరి మనకి నిష్కామ కర్మ, మనము అందరూ కూడా గృహస్థులే. గృహస్థులుగా మనకి కూడా కర్మ ఉంటుంది, నిష్కామ కర్మ. మన కుటుంబాన్ని, మనకి ఏం చెప్తున్నారు శాస్త్రంలో? ఒక గృహస్థులు, ఒక గృహిణిగా మనము ఏ కులంలో ఉన్నాయి? వైశ్య, శూద్ర, బ్రాహ్మణ, క్షత్రియ, ఏ వర్ణంలో ఉన్నాం, ఏ ఆశ్రమంలో ఉన్నా అనే దాన్ని బట్టి మనకి కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతల్ని ఫలితం ఆశించకుండా చేసినట్లయితే అప్పుడు నిష్కామ కర్మ చేసినట్లు అవుతుంది. నిష్కామ కర్మ చేసినా, లేకపోతే భక్తి యోగం స్వయంగా శ్రీకృష్ణ భగవానికి సేవ చేసినా, అప్పుడు మనం ఏం చేస్తాము? మనము ఈ అవిద్య అనేది మనకి దూరం అయిపోతుంది. అవిద్య దూరం అయ్యి ఏం జరుగుతుంది? మనకి విద్య అనేది వస్తుంది. విద్య అని వచ్చినప్పుడు ఏం చేసుకుంటాం? పరతత్వ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పరతత్వ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఇక్కడ మనము ఒకటి తెలుసుకోవాలి. మనకున్న అవిద్య పోగొట్టుకోవడానికి రెండు మార్గాలు. విద్యని పొందడానికి, అవిద్యని పోగొట్టుకోవడానికి రెండు మార్గాలు. ఎందుకంటే జీవాత్మ అనాది కాలం నుండి అవిద్యతో ఆవృతమై ఉంది. అందుకని నేను అంటే ఆత్మని తెలుసుకోలేకపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? దానికున్న అవిద్యని దూరం చేయాలి. అంటే విద్యని పొందాలి. విద్యని పొందడానికి అందులో ముఖ్యంగా రెండు మార్గాలు. అది నిష్కామ కర్మ, భక్తి యోగము, జ్ఞానయోగం ద్వారా కూడా మనము విద్యని పొందవచ్చు. అయితే అన్నిటికంటే ఉత్తమమైన మార్గము భక్తి యోగం. భక్తి ద్వారా శ్రీకృష్ణ భగవానికి శరణ పొందడం ద్వారా మనము ఆ విద్యని సులభంగా పోగొట్టుకొని విద్యని పొందగలం. అయితే ఇప్పుడు మనం అసలైన దాంట్లోకి వచ్చామన్నమాట. ఇప్పుడు ఏం తెలుసుకున్నాం? మనము విద్యని పొందాలి, ఆ విద్యని దూరం చేసుకోవాలి. విద్య పొందాలి అంటే నిష్కామ కర్మ, భక్తి యోగం లేదా జ్ఞానయోగాన్ని ఆచరించడం వల్ల మనం విద్యని పొందవచ్చు. అయితే విద్యని పొందితే మనకు వచ్చే జ్ఞానం ఏమిటి, మనం పొందే ఆ పరతత్వ జ్ఞానం ఏమిటి, అది తెలుసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా అండి? ఇప్పుడు మనం విద్యని పొందుతున్నాం. విద్య పొందడం ద్వారా మనం ఏం జ్ఞానం పొందుతున్నాం? పరతత్వ జ్ఞానాన్ని. పరతత్వ జ్ఞానంలో కూడా ఎన్నో స్థాయిలు ఉన్నాయి. ఇప్పుడు విద్యని పొందడం వలన
జీవాత్మకి ఏం జ్ఞానం వస్తుంది తెలుసుకుందాం. ఇప్పుడు జీవాత్మ మరియు పరతత్వం, పరమాత్మ, జీవాత్మ పరమాత్మ అనుకోండి. జీవాత్మ అంటే త్వం పదార్థం. ఏమిటండి జీవాత్మ అంటే? త్వం పదార్థం. త్వం పదార్థం. పరమాత్మ అంటే తత్ పదార్థం. పరమాత్మ అంటే తత్ పదార్థం. అయితే ఇప్పుడు ఎప్పుడైతే మనము విద్యని పొందాం, విద్యని పొందడం వలన త్వం పదార్థం అంటే జీవాత్మ, నేను అంటే ఒక ఆత్మని, నేను అంటే శరీరాన్ని కాదు అనే జ్ఞానాన్ని పొందుతాడు. విద్యని పొందడం వలన తత్పదార్థ జ్ఞానము రాదు, అంటే పరమాత్మ జ్ఞానము రాదు. పరమాత్మ జ్ఞానం పొందలేము. విద్య వలన మనం పొందే జ్ఞానం ఏమిటి అంటే త్వం పదార్థ జ్ఞానం. త్వం పదార్థ జ్ఞానం అంటే ఏమిటి? జీవాత్మ తనను తాను ఆత్మ అని తెలుసుకుంటాడు, నేను శరీరం కాదు ఆత్మని అని తెలుసుకొని ఆత్మ జ్ఞానాన్ని పొందుతాడు. అర్థమైందా అండి? ఇప్పుడు త్వం పదార్థం తత్పదార్థం అంటే ఏంటి? త్వం పదార్థం అంటే నేను అంటే ఆత్మని తెలుసుకుంటాడు, శరీరం కాదు అని తెలుసుకుంటాడు. తత్పదార్థం అంటే పరమాత్మ తెలుసు. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఒకటి. ఇప్పుడు ఈ విద్య యొక్క సత్వగుణమే, విద్య యొక్క సత్వగుణం త్వం పదార్థ జ్ఞానం. ఇంకోటి విద్య ఇప్పుడు మాయ యొక్క విద్యాగుణము వలన మనకి త్వం పదార్థ జ్ఞానం వస్తుంది. అయితే ఈ మాయ యొక్క అవిద్యకి ఇంకో గుణం ఉంటుంది, అది తమో గుణంలో ఉంటుంది. తమో గుణంలో ఉన్నప్పుడు మనము నేను అంటే ఈ శరీరం అనే భావంలోనే ఉంటాం. అంటే ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం? ఎందుకండి మరి మనము విద్య పొందడం ద్వారా కూడా ఎందుకు మనం పరమాత్మ జ్ఞానం, తత్పదార్థ జ్ఞానం ఎందుకు పొందలేకపోతున్నాం? ప్రశ్న రావాలి కదా. విద్యను నేను పొందినా కానీ నాకు తత్పదార్థ జ్ఞానం ఎందుకు రావట్లేదు అంటే, ఈ తత్పదార్థం అనేది పరతత్వం, ఈ పరతత్వం త్రిగుణాతీతం, అంటే 3 గుణాలకి కూడా అతీతంగా ఉంటుంది. 3 గుణాలకు అతీతంగా ఉన్నాడు ఆ పరతత్వం, ఆ పరమాత్మ. అందుకని ఈ విద్య ఏ గుణం అని చెప్పుకున్నాం? మాయ యొక్క విద్య అనేది సత్వగుణంలో ఉంటుంది, మాయ యొక్క అవిద్య తమో గుణంలో ఉంటుందని చెప్పుకున్నాం. ఇప్పుడు మాయ యొక్క విద్య అనేది సత్వగుణంలో ఉంటుంది. మరి సత్వగుణంలో ఉన్నటువంటి విద్య ద్వారా త్రిగుణాతీతమైనటువంటి ఆ భగవంతుణ్ణి అర్థం చేసుకోలేము. అర్థమైందా అండి? తమో గుణంలో ఉన్న వాళ్ళు చెప్పండి భగవంతుని అర్థం చేసుకోవాలి. కాదు మాతాజీ, మళ్ళీ చెప్పండి. అసలు అవిద్యని జస్ట్ నేను గుణాలు చెప్తున్నానంతే. ఇక్కడ అవిద్య అనేది ఇక్కడ దానికి ఏ రోల్ లేదు. మాయకి 2 రకాలు ఉన్నాయి. మాయకి విద్య ఉంది, అవిద్య ఉంది. మాయ యొక్క 2 గుణాలు, ఒకటి విద్య, ఇంకొకటి అవిద్య. విద్య అనేది సత్వగుణంలో ఉంటుంది, అవిద్య అనేది తమో గుణంలో ఉంటుంది. ఎప్పుడైతే మనం విద్యని పొందుతామో, ఎందుకంటే అవిద్యని తీసేసాం, విద్య రాగానే అవిద్య వెళ్ళిపోయింది. విద్య వచ్చినాక అవిద్య ఉంటుందా? వెలుగు వచ్చినాక చీకటి ఉంటుందా? ఉండదు. అంటే ఇప్పుడు విద్య వచ్చేసిందంటే అవిద్య వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ విద్య సత్వగుణంలో ఉంది, మాయ యొక్క విద్య అనేది సత్వగుణంలో ఉంది. ఈ సత్వగుణంలో ఉండడం వల్ల మనం ఏం తెలుసుకుంటాము? త్వం పదార్థ జ్ఞానాన్ని మాత్రం పొందుతాం. త్వం పదార్థ జ్ఞానం పొందడం అంటే జీవాత్మని, ఒక జీవాత్మ నేను ఆత్మని అని తెలుసుకుంటాం. శరీర జ్ఞానం ఉండదు. శరీర జ్ఞానం నేనంటే శరీరం కాదు అని, నేను అంటే ఆత్మని అని తెలుసుకుంటాం. మరి విద్య పొందాం కదండి మనము, నేను అంటే జీవాత్మ, త్వం పదార్థ జ్ఞానాన్ని పొందాను. మరి తత్పదార్థం ఆ పరమాత్మ జ్ఞానాన్ని కూడా నేను పొందగలనా విద్య ద్వారా అంటే పొందలేను. ఎందుకు పొందలేను అంటే ఈ విద్య అనేది సత్వగుణంలో ఉంది. మరి ఆ పరతత్వం త్రిగుణాతీతం. త్రిగుణాతీతమైనటువంటి ఆ పరతత్వాన్ని సత్వగుణంలో ఉన్న విద్య ద్వారా అర్థం చేసుకోలేము. అర్థమైందా?
అర్థం కాలేదా మాతాజీ? ఎవ్వరు మాతాజీ త్రిగుణాతీతమైన పరతత్వ జ్ఞానాన్ని సత్వగుణం ద్వారా అర్థం చేసుకోలేము. హా, మన విద్య అనేది సత్వగుణంలో ఉంది. ఈ సత్వగుణంలో ఉన్నటువంటి విద్య ద్వారా మనము జీవాత్మని త్వం పదార్థాన్ని అర్థం చేసుకుంటాం. తత్పదార్థము ఆ పరతత్వం. ఎవరు పరతత్వం అంటే ఆ పరమాత్మ భగవంతుడు, ఆయనే. ఆయన్ని మనము విద్య ద్వారా అర్థం చేసుకోలేము, ఎందుకంటే ఆయనేమో త్రిగుణాతీతం, విద్యనేమో సత్వగుణంలో ఉంది. అందుకనే ఆయన అర్థం చేసుకోలేము. విద్య ద్వారా మనము మన జీవాత్మ తనను తాను తెలుసుకుంటుంది, త్వం పదార్థ జ్ఞానం వస్తుంది, కానీ తత్పదార్థ జ్ఞానం రాదు. అర్థం కాలేదు. సత్వగుణం వల్ల త్వం-పదార్థ జ్ఞానం వస్తుందా? కానీ తత్పదార్థ జ్ఞానం రాదు. అంటే ఆ పరతత్వాన్ని అర్థం చేసుకోలేము. మరి ఎలా అర్థం చేసుకుంటామండి ఆ పరతత్వాన్ని? విద్య ద్వారా పొందలేమని చెప్తున్నారు మీరు, మరి ఎలా అర్థం చేసుకుంటాం? విశుద్ధ భక్తుడై శుద్ధ సత్వ స్థితిలో వెళ్తే అర్థం అవుతుందా మాతాజీ? విశుద్ధ సత్వస్థితిలో ఉండేది ఏంటిది? త్రిగుణ వాసుదేవ స్థితి. మాతాజీ ఆ స్థితిలో ఏముంటుంది అని అడిగాను, ఆ స్థితి ఏంటిదని అడగల. 3 గుణాలకు అతీతంగా ఉంటారు మాతాజీ. గుణాలకు త్రిగుణాలకు అతీతంగా అతీతంగా. ఉంటుంది మాతాజీ. ఏమిటి మాతాజీ త్రిగుణాలకు అతీతంగా ఉండేది? నిర్గుణం. ఇక్కడ అర్థం చేసుకోవాలి, విద్య అనేది సత్వగుణంలో ఉంటుంది. త్రిగుణాలకు అతీతంగా ఉండే దాని ద్వారా త్రిగుణాలకు అతీతంగా ఉండే ఆయన్ని పొందగలం. ఏమిటి అది అంటే భక్తి. భక్తి త్రిగుణాతీతం. Yes, మాతాజీ. అందుకని Yes. భక్తి ద్వారా ఆ పరతత్వాన్ని అర్థం చేసుకోగలం. కానీ విద్య అనే సత్వగుణంలో ఉంది కాబట్టి విద్య ద్వారా ఆ పరతత్వాన్ని అర్థం చేసుకోలేము, అనుభూతి పొందలేము. అర్థమైందా? ఇప్పుడు కూడా అర్థం కాలేదా? ఇప్పుడు అర్థమైంది. ఎవరో ఒక్కళ్ళు నవ్వారు, అది కూడా అంటే అర్థం కాలేదు. అర్థమైంది. కాదు మాతాజీ, రాసుకుంటూ త్రిగుణాతీతమైన ఉంటాను. భక్తి ద్వారా పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకుంటుంది. ఆ, ఇప్పుడు చెప్పేది మాత్రం ఇంకొంచెం టఫ్, మీరు ఇంకా శ్రద్ధగా వినాలి. కొంచెం టఫ్ అనిపిస్తుంది మేడం, అర్థం కాలేదు చెప్పాలంటే. వ్యాంగ్గా చెప్పాలి. సింపుల్. అర్థమైనట్టుంటది, మీరు క్వశ్చన్ అడిగితే చెప్పలేకపోవచ్చు. ఓకే, ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాం? త్రిగుణాతీతమైన పరతత్వాన్ని త్రిగుణాలతో ఉన్నటువంటి సత్వగుణంలో ఉన్నటువంటి విద్య ద్వారా అర్థం చేసుకోలేము. త్రిగుణాతీతమైన పరతత్వాన్ని త్రిగుణాతీతమైన భక్తి ద్వారానే అర్థం చేసుకోగలం. ఇప్పుడు అర్థమైందా? సింపుల్గా అర్థం చేసుకోండి మాతాజీ. భక్తి ద్వారానే ఆయన అర్థం చేసుకోగలం, విద్య ద్వారా ఆయన అర్థం చేసుకోలేము. ఇప్పుడు అర్థమైందా? భక్తి ద్వారానే పరతత్వాన్ని అర్థం చేసుకోగలం, విద్య ద్వారా ఆయన అర్థం చేసుకోగలేము. ఇప్పుడు అర్థమైంది మాతాజీ. భక్తి ఏమో త్రిగుణాతీతము, భగవంతుడు త్రిగుణాతీతము, పరతత్వం. విద్య అనేది సత్వగుణం, అందుకని ఆయన అర్థం కాడు. విద్య ద్వారా ఆయన అర్థం కాడు, భక్తి ద్వారా అర్థం అవుతాడు. ఇప్పుడు అర్థమైందా? ఎస్ మాతాజీ, నిత్య ద్వారా కేవలం మనని అంటే జీవాత్మను మాత్రమే తెలుసుకుంటాం. త్రిగుణానికి అతీతం కాబట్టి త్రిగుణానికి అతీతమైన భక్తి ద్వారానే భగవంతుని తెలుసుకోగలుగుతాం మాతాజీ. ఎప్పుడు మా అందరికి చెప్తూ ఉంటారు, ఎంతో మంది మీ జ్ఞానం ఉన్నంత మాత్రం, విద్య ఉన్నంత మాత్రాన భగవంతుని మీరు అర్థం చేసుకోలేరు అని. ఎప్పుడు వింటూ ఉన్నామా అది? ఎందుకు అంటే రీజన్ ఇక్కడ దొరికిందా? భక్తి లేకుండా ఆయన్ని అర్థం చేసుకోలేము. ఇప్పుడు మాత్రము ఇంకొంచెం టఫ్, మీరు శ్రద్ధగా వినాలి. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నామంటే ఈ త్రిగుణాతీతమైనటువంటిది ఏమిటి అంటే ఇక్కడ మనము బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనము ఆ పరతత్వాన్ని 3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఏమిటండి అవి? పరతత్వాన్ని 3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఏంటవి? బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడు. బ్రహ్మేతి ఆ. పరమాత్మేతి భగవంతు శక్తి. బ్రహ్మము, పరమాత్మ మరియు భగవానుడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే
విద్య అవిద్య గురించి చర్చిస్తున్నాం కదా. ఇప్పుడు విద్యలోకి వచ్చాం, ఆ విద్య వెళ్ళిపోయింది, విద్య వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఏం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అంటే ఈ మనకున్నటువంటి విద్య భక్తి ద్వారా బ్రహ్మాన్ని ఎలా తెలుసుకోవాలి, భగవంతుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి. వాళ్ళిద్దరిని అర్థం చేసుకోవాలి అంటే ఒకే మార్గమా, వేర్వేరు మార్గాలు ఉన్నాయా, ఏ మార్గంలో వెళ్తే ఎవరిని అర్థం చేసుకోగలం అది తెలుసుకుంటాం. మనం ఏం అర్థం చేసుకోబోతున్నామంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆ పరతత్వాన్ని 3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు: నిరాకార బ్రహ్మము, మరియు పరమాత్మ, మరియు భగవంతుడు. వీళ్ళని అర్థం చేసుకోవాలి అంటే ఏమేం మార్గాలు ఉన్నాయి, ఎలా అర్థం చేసుకోవచ్చు? ఈ బ్రహ్మాన్ని అర్థం చేసుకోవాలన్నా, భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలన్నా ఒకే మార్గమా, వేర్వేరు మార్గాలు ఉన్నాయా, అది చూడబోతున్నాం. అర్థమైందా అండి నేనేం చెప్పాను ఇప్పుడు? ఎస్ మాతాజీ, అర్థమైంది. మూడింటిని ఏ ఏ మార్గాల్లో ఎలా అర్థం చేసుకోవాలో చెప్తున్నారు. ఈ మూడింటిని ఒకే మార్గం ద్వారా అర్థం చేసుకుంటామా, వేర్వేరు మార్గాలు ఉంటాయా? ఒకే మార్గంలో అర్థం చేసుకోవాలా, వేర్వేరు మార్గాలు ఉంటాయా, ఆ మార్గాలు ఏమిటి? ఇప్పుడు మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 3 మార్గాలు ఇచ్చాడు. అవేంటి చెప్పండి? కర్మయోగము, ఇంకా జ్ఞానయోగము, కర్మయోగం, బుద్ధి యోగం, భక్తి యోగము. ఇది తెలిసిందే కదా మాతాజీ, ఎందుకు అంత చిన్నగా చెప్తున్నారు? దీంట్లో కర్మ కూడా జ్ఞాన ఒకటేనా? బుద్ధి యోగం. పొద్దున్నే లేవగానే ఒక 100 సార్లు వింటాం ఇదే మాట. ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి భగవద్గీతలో ఇచ్చినటువంటి 3 మార్గాలు ఏమిటి అంటే కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము. అంతే. సరేనా? ఇప్పుడు అంతే. మనం ఆల్రెడీ ఇందాక నిష్కామ కర్మ గురించి చెప్పుకున్నాం. అవును. చెప్పుకున్నామంటే కర్మయోగం గురించి చెప్పుకున్నట్టేనా? అంతే. అవును. చెప్పుకున్నట్టు. మొదటి 6 అధ్యాయాలు భగవద్గీతలో నిష్కామ కర్మ గురించే చెప్తాయి. Yes. అంటే నిష్కామ కర్మ చేయడం ద్వారా అవిద్య పోయి విద్య వస్తుంది అని చెప్పుకున్నామా? చెప్పుకున్నాం. ఎస్ మాతాజీ, ఎస్ మాతాజీ. ఆడ రాసుకోండి. నిష్కామ కర్మ యోగం ద్వారా అవిద్య పోయి విద్య, మాయ యొక్క అవిద్య నుంచి మనం దూరం అయ్యి మాయ యొక్క విద్యా స్థాయికి వెళ్తాం, విద్యని పొందుతాం. అర్థమైందా? అంటే ఇప్పుడు 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 చెప్పేది శ్రద్ధగా వినాలి. ఒక జీవాత్మ ఉన్నాడు. జీవాత్మ ఒక కర్మిలాగా ఆయన పనులు చేస్తూ ఉన్నాడు. ఆయన కర్మిలాగా పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక జ్ఞానిని కలిశాడు. కలిసి నిష్కామ కర్మని ఆచరించాడు. నిష్కామ కర్మని ఆచరించడం అంటే ఏమిటి? ఆయనకున్నటువంటి బాధ్యతలు ఏమిటో ఆయన ఫలితం ఆశించకుండా చేశాడు. అది నిష్కామ కర్మ. నిష్కామ కర్మ చేయగానే ఏమైపోయింది? ఆయనకి అవిద్య పోయి విద్య అనేది వచ్చింది. ఇక్కడ ఈయన కలిసింది ఎవరు? కర్మిని, జ్ఞానిని కలిశాడు. అంటే జ్ఞానయోగంలో ముందుకెళ్తున్నాడు. అర్థమైందా? అర్థమైంది మాతాజీ. జ్ఞానయోగంలో ఎందుకు? ఒక కర్మి జ్ఞానిని కలిశాడు కదా, ఆయన ఒక జ్ఞానయోగిని కలిశాడు, అందుకని నిష్కామ కర్మని చేశాడు. అప్పుడు ఆయనకు ఉన్నటువంటి అవిద్య పోయింది, ఇప్పుడు విద్య వచ్చింది. విద్య వచ్చిన తర్వాత ఆ జ్ఞానయోగి చెప్పినటువంటి జ్ఞాన యోగ మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నాడు. ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఇప్పుడు అసలు జ్ఞానయోగ సాధన అంటే ఏమిటి? తపస్సుని ఆచరించడం, వేదాలని అధ్యయనం చేయడము. ఆ తర్వాత వాళ్ళు తపస్సు ద్వారా, వేదాధ్యయనం ద్వారా జ్ఞానయోగ మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. తపస్సు, వేదాధ్యయనం ద్వారా జ్ఞానయోగ మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఏంది? విద్య పొందారు. అంటే విద్య పొందడం వల్ల ఏం జరిగింది? నేను ఒక జీవాత్మని అనే జ్ఞానం వచ్చేసింది. అంటే త్వం పదార్థ జ్ఞానం వచ్చేసింది. నేను ఒక జీవాత్మని, నేను శరీరాన్ని కాదు వచ్చేసింది. కానీ ఎవరి జీవిత లక్ష్యమైనా మనని మనం తెలుసుకోవడం కాదు కదా.
ఆ పరతత్వాన్ని తెలుసుకోవాలి. మరి ఆ పరతత్వాన్ని తెలుసుకోవాలి అంటే కేవలం విద్య ద్వారా సాధ్యం కాదు. మరి దానికి ఏం కావాలి అంటే భక్తి ద్వారా. కావాలి. భక్తి కావాలి. ఆ ఇప్పుడు మనం ఇందాక చెప్పుకుంటున్నాం, ఇందాక నుంచి చెప్పుకునే విద్య అవిద్య అనే ఏమిటి? మాయాశక్తి. మాయాశక్తి అనేది భగవంతుడి యొక్క బాహ్య శక్తి. ఆ పరతత్వం యొక్క బాహ్య శక్తి మాయాశక్తి. ఆ పరతత్వం యొక్క ఆంతరంగిక శక్తి, స్వరూప శక్తి ఏమిటి అంటే భక్తి. భక్తి ద్వారానే మనం ఆ పరతత్వాన్ని తెలుసుకోగలం. భక్తి ద్వారానే పరతత్వాన్ని తెలుసుకోగలం. ఇప్పుడు ఆయన విద్యను పొంది నేను జీవాత్మని అని తెలుసుకొని జ్ఞానయోగ మార్గంలో తపస్సుని వేదాధ్యయనాన్ని చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాడు. అంటే ఒక విద్య సరిపోదు. అప్పుడు ఏం చేయాలి? ఆయనకి భక్తి కూడా కావాలి. ఏం కావాలి? భక్తి. భక్తి కావాలి. మరి భక్తి అంటే ఎవరి మీద ఆయన ధ్యానం చేయాలి? కృష్ణుడు తన భగవంతుని పైన భగవంతుడి పైన కాదు. భగవంతుడి జ్ఞానం లేదు, వాళ్ళు జ్ఞానయోగ మార్గంలో ఉన్నారు. వాళ్ళు పరమాత్మ పైన మాతాజీ. పరమాత్మ మీద వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు, వేదాధ్యయనం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ జ్ఞాన యోగంలో ముందుకు వెళ్తున్నారో, తపస్సు ద్వారా వేదాధ్యయనం ద్వారా ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళు కేవలం నాకు విద్య అనేది సరిపోదు అని తెలుసుకోవాలి, భక్తి కావాలి అని తెలుసుకోవాలి. అందుకని వాళ్లకున్న విద్య ద్వారానే విద్యని దూరం చేసుకోవాలి. విద్య ద్వారా విద్యని దూరం చేసుకోవడం ఏంటండి అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకుందాం. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం అంటే, మనం సత్వగుణంలో ఉండాలి, మంచిగా ఉండాలి, మంచి పనులు చేయాలి, పుణ్యకర్మలు చేయాలి, అదే గొప్పతనం, అంతకు మించి ఏముంటుంది, ఇంకా భక్తి అంటే అదే కదా అనుకునేవాళ్ళం. అనుకున్నారా లేదా అందరు అలా? అదే అనుకున్నారు కదా. ఎప్పుడు అది కూడా జ్ఞానమే, అది కూడా విద్యేనా కాదా? మీరు అనుకున్నది అప్పుడు కరెక్టా తప్పా? అది అది కూడా కరెక్టే, అది కూడా కరెక్టే. అసలు అది కూడా లేని వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా అవిద్యలో ఉండి తమో గుణంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి అది కూడా కరెక్టే. కానీ మనం ఇప్పుడు భక్తిలోకి వచ్చిన తర్వాత మనకి ఏమర్థమైంది? ఓకే, అది కరెక్టే కానీ అదే ఉత్తమం కాదు. మనం భగవద్గీత చదువుతుంటా ఉంటే మనకి ఇంకా విద్య జ్ఞానం పెరుగుతుందా లేదా? పెరుగుతుంటే అది సరిపోదు అని అర్థమైందా? అర్థమైంది. అంటే విద్య ద్వారా విద్యని కట్ చేశాం, ఇంకా ఎక్కువ విద్యని పొంది ఆ విద్య సరిపోదు, అది సరి అయిన విద్య కాదు అంటే విద్యతోని విద్యనే కట్ చేసినాం. అర్థమైందా? విద్యతోని విద్యని తీసేశాం, అసలైన విద్యను పొందాం. ఏమిటా విద్య అంటే భక్తి. ఆ పరమాత్మ మీద ధ్యానం చేస్తూ, ఆయన రూపాన్ని ధ్యానం చేస్తూ, ఆయనకి ఏమిటి అసలు భక్తి అంటే ఏంటి? భగవంతుని సేవలో ఉండదు, ప్రేమతో స్వామికి ప్రేమతో సేవ. అంటే జ్ఞాన మార్గంలో ఉండే వాళ్ళు వేదాధ్యయనం ద్వారా అయినా తపస్సు ద్వారా అయినా ఆయననే స్మరిస్తూ ఉంటారు. ఎవరైతే ఆయన్నే స్మరిస్తూ ఉంటారో అప్పుడు భక్తి. ఒకవేళ ఆయన్ని స్మరించట్లేదు, భగవంతుడికి రూపం లేదు, ఈ వేద అధ్యయనం మొత్తం కూడా ఆ రూపం లేని భగవంతుడికి ఆయన గుణం లేదు, ఆకారం లేదు, ఏదీ లేదు అనుకుంటే అది మాయావాదం. అసలు మాయావాదం గురించి ఇక్కడ మనం చెప్పుకోవట్లేదు, అది లేనే లేదు. అలాంటి వాళ్ళ గురించి చెప్పుకోవట్లే. ఎవరి గురించి చెప్పుకుంటున్నాం మనం? ఆ పరతత్వాన్ని, ఆ పరమాత్మ అయినటువంటి ఆ విష్ణు రూపం. పరమాత్మ అంటే ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడండి పరమాత్మ? చతుర్భుజ నారాయణ రూపమే పరమాత్మ రూపం. చతుర్భుజ నారాయణ రూపమే పరమాత్మ రూపం. ఆ పరమాత్మని మనసులో స్మరిస్తూ ఉంటారు, ధ్యానిస్తూ ఉంటారు. అలా ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఏం జరుగుతుంది? వాళ్లకున్నటువంటి విద్య ద్వారా విద్యని దూరం చేసినప్పుడు అప్పుడు ఏం మిగులుతుంది అంటే కేవలం భక్తి మిగులుతుంది. ఏం మిగులుతుందండి అప్పుడు? భక్తి. ఏం భక్తి అంటారు దాన్ని?
శుద్ధ భక్తి. పరమాత్మ శుద్ధ భక్తి కాదు, కేవల భక్తి. ఓ, కేవల భక్తి. కేవల భక్తి. అయితే వాళ్ళు కేవలం భక్తి చేస్తూ ఉన్నారు, కానీ కేవలం భక్తి చేస్తూ ఉన్నారు. భక్తి చేయడం వలన వాళ్ళు ఏం చేశారు? ఆ ఆ బ్రహ్మతత్వాన్ని దర్శనం చేసుకున్నారు, బ్రహ్మతత్వాన్ని అనుభూతం చేసుకున్నారు. బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోవడం, బ్రహ్మతత్వాన్ని అనుభూతం చేసుకోవడం ఎందుకండి? మరి భగవంతుణ్ణి దర్శనం చేసుకోలేరా? శ్రీకృష్ణ భగవాని దర్శనం వాళ్ళకి కలగదా అంటే కలగదు. ఎందుకు కలగదు అంటే వాళ్ళకి భక్తి ఉంది, కానీ స్వల్పమైన భక్తి. ఆ పరమాత్మ ధ్యానంలో వాళ్ళు చేసే భక్తి స్వల్పమైనది. కేవల భక్తే, కానీ స్వల్పమైన భక్తి. స్వల్పమైన భక్తిని మనం చేసినప్పుడు కేవలం బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోగలుగుతారు. మరి శ్రీకృష్ణ భగవాని దర్శనం కలగదా అంటే వాళ్ళకి కలగదు. ఎప్పుడు కలుగుతుంది? ఎలా కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుంది? ఎలా కలుగుతుంది? ఆ భక్తి మార్గం ఏంటండి? ఎప్పుడు మనం కృష్ణ భగవాన్ని ఎలా దర్శనం చేసుకోవచ్చు అనేది మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ రోజు క్లాస్లో మీకు ఏమైనా సందేహం వచ్చిందా? మాతాజీ నిరాకార బ్రహ్మాన్ని మాత్రమే అర్థం చేసుకుంటారా? ఆ నిరాకార బ్రహ్మం అంటే ఆ భగవంతుడికి నిరాకార బ్రహ్మానికి తేడా ఏమిటండి అంటే, నిరాకార బ్రహ్మం భగవంతుడిదే, ఆయన్ని శరీరం నుంచి వచ్చే దివ్యమైన తేజస్సే. కాకపోతే ఆయనకి ఏవి గుణాలు ఉండవు. భగవంతుడేమో గుణం అంటే ఏమిటి? త్రిగుణాలు కాదు అక్కడ. గుణం అంటే భగవంతుడికి రూపము, గుణాలు, లీలలు, భగవంతుడు అవన్నీ చేస్తాడు. కానీ బ్రహ్మతత్వానికి అవి ఉండవు. కాకపోతే ఆ బ్రహ్మతత్వం కూడా భగవంతుడి యొక్క దివ్య తేజస్సే, ఆయనకి ఏం భేదం లేదు. కాకపోతే భగవంతుడు రూప, గుణ, లీలా విశేషాలని కలిగి ఉంటాడు. అర్థమైందా? అంటే వాళ్ళది స్టార్టింగ్ భక్తి అన్నమాట, కోమలమైన భక్తి, అంతేగా మాతాజీ? హా మాతాజీ, స్వల్పమైన భక్తి. అర్థం కాలేదా మాతాజీ? కేవల భక్తి అంటే స్వల్పమైన భక్తి అంతే కదా మాతాజీ? అదే మాతాజీ ఇందాక చతుర్భుజ నారాయణుడు మీద కేవల భక్తులు అని చెప్పారు కదా. అంటే మనం ఇప్పుడు త్రిభుజం చేసేదాన్ని భక్తి అది శుద్ధ భక్తి అవుతుందా అలా అనుకోవాలి? అంటే ఇక్కడ పరమాత్మపై ధ్యానం చేస్తామని చెప్పారు కదా లాస్ట్ లో. చతుర్భుజ నారాయణుడు చేసేది కేవల భక్తి అన్నారు. అంటే మరి నారాయణ కూడా చేస్తాం కదా. కేవల భక్తి చతుర్భుజ నారాయణ మీద చేసేదే కేవల భక్తి కాదు. వాళ్ళు కేవల భక్తి స్థాయికి వెళ్ళారు అని చెప్పాను. ఎందుకంటే అది శుద్ధ భక్తి అని ఎందుకు చెప్పలేదంటే, వాళ్ళ భక్తి కొంత జ్ఞాన మిశ్రితమై ఉంది కాబట్టి, జ్ఞాన మిశ్రిత మార్గంలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. జ్ఞాన మిశ్రిత అంటే కర్మజ్ఞాన మిశ్రిత మాతాజీ. జ్ఞాన మిశ్రిత అంటే జ్ఞాన మిశ్రిత భక్తి. ఎందుకంటే జ్ఞాన మార్గంలో వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. మరి దానికి కేవల భక్తి అని ఎందుకన్నారు మాతాజీ? కేవల భక్తి అంటే ఓన్లీ భక్తి ఉంటే కాదు. ఎప్పుడైతే జ్ఞాన మిశ్రిత భక్తి ద్వారా వాళ్ళు ముందుకు వెళ్ళి విద్య ద్వారా విద్యనే దూరం చేసుకున్నప్పుడు అప్పుడు కేవల భక్తి స్థాయికి వెళ్తారు. ఇప్పుడు ప్రస్తుతం జ్ఞాన మిశ్రిత భక్తిలో ఉన్నారు. జ్ఞాన మిశ్రిత భక్తి మార్గంలో ముందుకు వెళ్తూ వాళ్ళు విద్య ద్వారా విద్యని దూరం చేసుకున్నప్పుడు అప్పుడు కేవల భక్తి స్థాయికి వెళ్తారు. కేవల భక్తి అయినప్పటికీ కూడా అది స్వల్ప పరిమాణంలో ఉంది కాబట్టి వాళ్ళు బ్రహ్మతత్వాన్ని అనుభూతం చేసుకుంటారు, దర్శనం చేసుకుంటారు, కానీ భగవంతుడి దర్శనం వాళ్ళకి కలగదు. మరి దాన్ని కేవల భక్తి అనడం ఎందుకు మాతాజీ? భక్తి శుద్ధ భక్తి కాకుండా కేవల భక్తి అంటే కేవలం భక్తి అని ఉంది అని అర్థం. యశోదామాత వాళ్ళది కేవల భక్తి అంటారు కదా మాతాజీ. కేవల భక్తి అది వాళ్ళది కూడా కేవల భక్తి, కానీ వాళ్ళ భక్తి పరిమాణం చాలా ఎక్కువ. మేము కేవలం అంటే 1 ఫోకస్ భక్తి అనుకుంటున్నాం మాతాజీ. ఇప్పుడు దాకా ఓన్లీ భక్తి ఉంటదేమో కంప్లీట్ గా అనుకుంటాం. ఓన్లీ భక్తి మాతాజీ, కాకపోతే పరిమాణంలో చాలా తేడా ఉంది. జ్ఞాన మార్గంలో వెళ్ళే వాళ్ళకి, భక్తి మార్గంలో వెళ్ళే వాళ్ళకి పరిమాణంలో చాలా తేడా ఉంటుంది. నీ భక్తి యొక్క పరిమాణాన్ని బట్టి నువ్వు పొందే ఆ భక్తి అంటే, ఇప్పుడు
మనం అంతే కదా, పరిమాణంలోనే కొలుస్తాం కదా. క్వాంటిటీగా అది ఆ, వాళ్ళ యొక్క ప్యూరిటీ పెరిగే కొద్దీ ఉమ్. అప్పుడు వాళ్ళు పొందే లక్ష్యం వేరుగా ఉంటుంది. వాళ్ళు భగవంతుడిని దర్శనం చేసుకుంటారా, నిరాకార బ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటారా అని ఆధారపడి ఉంటుంది. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, శ్రీల చైతన్య చరితామృతానికి హరే జై, కృష్ణ. శ్రీల ప్రభుపాల వారికి జై, కృష్ణ జై కవిరాజ గోస్వామికి జై. హరే కృష్ణ. జై జై హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. అయితే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ జీవాత్మకి భగవంతుడు ఇలా సచిదానంద స్వరూపమో, జీవాత్మ కూడా సచిదానంద స్వరూపమే. కాకపోతే పరిమాణంలో మనం పొందే ఆనందం ఎంత, మనకున్న జ్ఞానం ఎంత, మనం సత్ అంటే శాశ్వతమైన ఎంత అంటే చాలా తక్కువ ఆనందం, చాలా తక్కువ జ్ఞానం. ఆయన ఆనందాంబుదివర్ధనం, ఆయన ఆనందం ఎన్నో వేల రెట్లుంటుంది. ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తామో ఆ ఆనందాన్ని ఎంతో ఎంతో ఎక్కువగా అర్థం చేసుకుంటాం. అంటే పరిమాణ రీత్యా భేదం ఉంది కాబట్టి ఆయనలో ఉండే గుణాలు మనలో ఉండేవి సేమే, కాకపోతే పరిమాణంలో వ్యత్యాసం ఉంది. అర్థమైందా మాతాజీ? అర్థమైంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నిరాకార బ్రహ్మానికి అయితే సచ్చిత్ ఉంటుంది, ఆనందం ఉండదు. నిరాకార బ్రహ్మంలో కూడా ఎంతో ఆనందం ఉంటుంది. ఆనందం ఉండదని ఎవరు చెప్పారు? కొంత పరిమాణంలో మాతాజీ. నిరాకార బ్రహ్మంలో కూడా ఎంతో ఆనందం ఉంటుంది. కాకపోతే భగవంతుడి యొక్క సేవలో, భగవంతుడి యొక్క ప్రెజెన్స్ లో అంత ఉండదు. అంత ఉండదు. కాకపోతే అదే అక్కడ అదే ఎంతో ఆనందం ఉంటుంది. పరిమాణంలో చాలా తేడా ఉంటుంది. పరిమాణంలో తేడా ఉంటుంది. ఓకే, హరే కృష్ణ. మనకి పంచభూతాల్లో ఆకాశానికి ఉన్న గుణం ఏమిటి? ఓన్లీ శబ్దం. ఆ తర్వాత ఉన్నది ఏంటి? వాయువుకి శబ్దము, స్పర్శ రెండు ఉంటాయి. ఆ తరువాత ఉన్నటువంటి అగ్నికి శబ్దము ఉంటుంది, స్పర్శ ఉంటుంది, రూపం కూడా ఉంటుంది. ఆ తర్వాత ఉన్న నీరుకి శబ్దము, స్పర్శ, రూపము, తర్వాత రసం కూడా ఉంటుంది. ఆ తర్వాత ఉన్నట్టు భూమికి ఈ 5 ఉంటాయి. ఏమిటి? శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. గంధం. ఓకే. ఇప్పుడు ఏంటి? భూమిని మీరు చూడగలరు, తాకగలరు, వాసన చూడగలరు. మరి మన శరీరాన్ని కూడా చూడగలుగుతున్నాం, తాకగలుగుతున్నాం. భూమి యొక్క తత్వం లేకపోతే ఈ శరీరాన్ని చూడలేరు, తాకలేరు. ఓకే. మనకి ఆ పంచభూతాల్లో ఉన్నటువంటి అన్నిటితోనే ఈ భూమి తయారైంది. అందుకే తర్వాత పంచభూతాల్లోనే కలిపేస్తాం. అసలు ఈ ప్రకృతిలో ఉన్న ఈ దేహము ఈ ప్రకృతిలో ఉంది అంటే ఈ దేహం కూడా పంచభూతాలతో తయారైంది. ఈ ప్రకృతి మొత్తం పంచభూతాలతో తయారైంది కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్న మన దేహం కూడా ప్రకృతే. అంతేగా మాతాజీ? అవును మాతాజీ, మన శరీరం ప్రకృతే. అందుకే ఇందాక చెప్పాను కదా, ఈ దేహము అంటే భౌతిక జగత్తు అని. ఓకే, అర్థమైందా అండి? అర్థమైంది మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. ఇంకా ప్రశ్నలు ఏమన్నా ఉంటే రేపు తీసుకుందాం. ఓకే. ఓకే మాతాజీ. రేపు ఇదే క్లాసా మాతాజీ? చేతన రేపు మనకి అది కదా భక్తి వృక్ష. అదే మాతాజీ. నమం వాంఛ కల్పతరుభ్యశ్చ కృపా సింధు హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామాలు. హరే కృష్ణ. భాగవతంలో స్టార్టింగ్ హరే కృష్ణ మాతాజీ. మాత చెప్పండి. ఈ రోజు మా చెల్లె వాళ్ళ మ్యారేజ్ డే. బ్లెస్సింగ్స్ ఇవ్వండి మాతాజీ. ఓకే ఓకే, మీరేం చెప్పారు? ఓకే అండి.
మాతాజీ రోజా మాతాజీ వాళ్ళ చెల్లె వాళ్ళ మ్యారేజ్ డే అంట. ఇంకా మీరు ఎవరెవరు ఇప్పుడు క్లాస్ వినే వాళ్ళందరూ కూడా, ఇప్పుడు గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భక్తిలో పురోగతి చెందాలని, వాళ్ళు ప్రశాంతంగా భక్తి జీవితంలో పురోగతి చెందడానికి సహాయం చేయమని వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి. అవును మాతాజీ మాతాజీ చెప్పండి. గారి ఆరోగ్యం బాగుండాలని కూడా చెయ్యాలి మాతాజీ. ఎవరి ఆరోగ్యం మాతాజీ? మా ఆడపడుచు హాస్పిటల్లో ఉన్నారు. ఓకే ఓకే, మీ ఆడపడుచు వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి. మంగతయారు మాతాజీ వాళ్ళ ఆడపడుచు. గారి కొడుకు కూడా ఆరోగ్యం. ఓకే, వాళ్ళ అన్నయ్య గారి కొడుక్కి ఆరోగ్యం బాగాలేదంట. వాళ్ళకు కూడా ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగాలేదు, ఆయనకి చాలా సివియర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా పోవాలి అని కోరుకుందామండి. ఇంకొకటి సుధీర సునీతి మాతాజీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ప్రశాంతంగా భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలి అని కూడా కోరుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 మాతాజీ ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామాలు. ధన్యవాదాలు. కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామాలు.